పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. Excuse me, Mr. Raghava. He's there. Hi. హాయ్, ఏంటండి విశేషం? I love you. అదేంటండి ఇంత సడన్గా? సడన్ గా కాదు, 4 రోజుల నుంచి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఓహ్, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అరే, ఫేస్ మీద మచ్చలన్నీ నయమైపోయాయి. గుడ్ ఇంప్రూవ్మెంట్. That's all because of you. But my love is not compliment. It's true. అయ్యో, మిమ్మల్ని ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదండి. ఇప్పటిదాకా చూడకపోతే పోనీ ఇక నుంచైనా చూడండి. అంత తొందర ఏం లేదు, మెల్లిగా ఆలోచించుకుని రేపు చెప్పండి. బాయ్. బాయ్. చూడండి, ఇంత స్లోగా వెళ్తే మీరు వెయిట్ తగ్గడం చాలా కష్టం. హలో, నేను దివ్యని. నిద్రపోతున్నారా? లేదు, బెడ్ మీద భరతనాట్యం చేస్తున్నాను. భలే జోకులు ఇస్తారే. మీరేంటి ఇంత రాత్రి అప్పుడు ఫోన్ చేశారు? మీరు గుర్తొచ్చేంత ఘనకార్యం ఏం చేశాను? నా మనసు దోచుకున్నారు. ఐ లవ్ యూ. హలో రాఘవ్ గారు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మోర్. హలో రాఘవ్ గారు, ఐ లవ్ యూ సో మచ్. రాత్రి నిద్రలేదా? ఆ దివ్యేంట్రా ఫోన్ చేసి మరీ చంపేస్తుంది. ఒక్క దివ్య ఏంటి, రోజా, నవ్య, భవ్య, అబ్బో. అదిగో కొత్తగా ఈ అమ్మాయి కూడా జాయిన్ అయింది. అదృష్టవంతుడి. ఏం అదృష్టం రా బాబు, వాళ్ళని వదిలించుకోలేక చచ్చిపోతున్నాను. ఇంతమంది అమ్మాయిలు వెనకబడి లవ్ యూ అంటున్నారంటే రాసి పెట్టుండాలమ్మా. ప్రేమ అంటే 4 రోజులు రాసుకుని పూసుకుని తిరిగే క్రీమ్ కాదురా, మనసులోంచి వచ్చే మధురమైన అనుభూతి. అప్పుడియా? అడ్డెడ్డెడ్డెడ్డెడ్ ఎనకు తెలియదేంది ఐటము. ఎనకు తెలియం ఇంత ఐటమ్. ఓహో, హాయ్. హాయ్. నా లవ్ మ్యాటర్ ఏం చేసావు? అది మీ గురించి డిస్కస్ చేస్తామండి. మీరు తన పెళ్లి చేసుకోవాలంటే ఒకళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. అవును, తీసుకోవాలి. వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు కదా. మమ్మీ డాడీ కాకుండా వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకోవాలి. ఏంటి, రాఘవ్ గారికి పెళ్ళైందా? ఒకసారి అయిందండి. బంగారం లాంటి పెళ్ళం కూడా ఉంది. పెళ్ళైందని తెలియక ప్రేమించాను. ఐఎమ్ సారీ. జీన్స్ బాగుంది. ఏంటి ఇంత పెద్ద అబద్ధం చెప్పేశావు? నిన్ను సేవ్ చేయడానికి గురు. చూసా, ఒక్క డే చెప్పగల సైలెంట్ గా వెళ్ళిపోయిందో. ఇక మీద ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేను ఉన్నాను కదా సాల్వ్ చేయడానికి. ఇక ఏ అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ రాదు, ఏ అమ్మాయి నేను డిస్టర్బ్ చేయదు. డోంట్ వరీ, బీ హ్యాపీ. కవి ఖుషి కవి గమ్. Hello. Can I meet Mr. Raghava, please? 1 second. Yeah. హలో. Somebody came for you, sir. Sir? పంపించండి. Okay, sir. He's there. Thank you. It's okay. Hi. హాయ్. మై నేమ్ ఇస్ లావణ్య. నైస్ నేమ్. చిన్న ప్రాబ్లం వచ్చింది, మీరు ట్రీట్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి. కంటి కింద మచ్చలు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇంత బ్యూటీ ఫేస్ మీద
ఈ స్పాట్లో ఉండకూడదే. అదేనండి నా బాధ. ఆ, పుట్టుకతోనే ఉన్నాయండి. లేదండి, ఈ మధ్యనే వచ్చాయి. మధ్యలో వచ్చి మధ్యలోనే పోతాయండి. 15 days నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి. 15 days లో క్యూర్ అవుతుందండి? డెఫినెట్గా క్యూర్ అవుతుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఓకే. ఓకే. హాయ్. హాయ్, తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఇప్పుడు చూడండి మీ ఫేస్ ఎంత అందంగా ఉందో. ఇదంతా మీ చలవే. ఆ, నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గానా? 2 నిమిషాలు వెయిట్ చేయండి. కాఫీ డేకి వెళ్ళి మాట్లాడుకుందామా? మీ ఇష్టం. అయితే వెంటనే రెడీ వచ్చేస్తాను. 1 second. హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? గ్రేట్. యూ? యా, ఐమ్ గుడ్. మీరు మా రాఘవతో పర్సనల్గా ఏం ఆడతారు? పర్సనల్గా ఏం ఆడతారు? చెప్పానుగా పర్సనల్ అని. ఆ. పర్సనల్గానే చెప్పాలి. ఆ పర్సనల్ ఏంటో చెప్పనా? మీరు మా రాఘవని ప్రేమిస్తున్నారు ఆ? కదా? ఎందుకండి ఆడి జీవితంతో ఆడుకుంటారు? ప్రేమించడం తప్ప? ప్రేమించడం తప్పలేదండి, కానీ పెళ్ళైన వాడిని ప్రేమించడం అండి బాబు. పెళ్ళైందా? ఒకసారి అయింది. సారీ. అమ్మయ్యా, ఇది కూడా సక్సెస్. ఇక ఎవడ పని ఆడు చేసుకోవచ్చు. మన పని మనం చేసుకుందాం. పర్సనల్గా మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి? ఏంటమ్మా ఎప్పుడు చెంగు చెంగున గంతులేస్తుండేదానివి అలా డల్గా ఉన్నావేంటి? జీవితంలో మొదటిసారిగా చాలా మిస్ అయినన్న ఫీలింగ్ వచ్చింది డాడీ. ఏమిటే అప్పుడే లైఫ్ గురించి మాట్లాడుతున్నావు? ఏం మిస్ అయ్యావు? ఒక మంచి వ్యక్తికి మిస్సెస్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాను డాడీ. ఓహో, లవ్ ట్రాక్. చూడమ్మా, ఆ కుర్రవాడు ఎవరైనా గాని నిన్ను కాదనుకొని చాలా పెద్ద తప్పు చేశాడు. తప్పు నాదే డాడీ. ఆయనకు ఆల్రెడీ పెళ్ళయిందట. ముందే పెళ్లి చేసుకుని అతనే నిన్ను మిస్ చేసుకున్నాడమ్మా. అలా మిస్ కాకూడదని నేను చాలా కాలం వెయిట్ చేసి మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను. ఐఎమ్ సో లక్కీ. చెప్పరేమండి? అలా నవ్వుతూ ఉండవే, ఏవి మిస్ కావు. ఇదిగోండి. వస్తా. దాదా, నీకు ఇష్టమని ఉప్మా పెసరట్టు చేశాను. హాయ్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. హలో. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు? నాట్ సో ఫైన్. ఎందుకని? లేకపోతే ఏంటండి, నాతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి మీరు అలా వెళ్ళిపోయారు. అది రండి, అలా పైకి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. రండి. ఓకే. థ్యాంక్ యూ. నేనేమైనా హర్ట్ చేశానా? అబ్బే లేదండి, మిస్ అయిన వాళ్ళు గుర్తొచ్చారు. ఎవరండి? నా లైఫ్లో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యాను. నేనేమైనా హెల్ప్ చేయగలనా? ఇంకా మీరు కూడా ఏం చేయలేరు. అంతగా చేయి జారిపోయిందండి? అవునండి. అయ్యో, అంతగా చేయి జారిపోయిన వాటి గురించి అంతగా బాధపడటం వేస్ట్ అండి. అనవసరమైన ఎప్పటికప్పుడు మర్చిపోతూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ట్రీట్మెంట్లో ఒక భాగం అండి.
అప్పుడే మీ ఫేస్లో గ్లో పెరుగుతుంది, గ్లామర్ పెరుగుతుంది, హ్యాపీగా ఉండగలుగుతారు. ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ తీసేయండి. ఏది ఒకసారి నవ్వండి. అరే రే రే రే, చూడండి ఎంత గ్లామర్ పెరిగిపోయిందో. అందుకే మీరు నాకు బాగా నచ్చేశారు. థ్యాంక్స్ అండి. నేనేదో పర్సనల్గా మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని చాలా ప్రేమించేశాను, కానీ మీకు పెళ్ళైన విషయం తెలిసాక చాలా బాధపడ్డాను. ఆలీ అంతా చెప్పాడు. మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకండి? పెళ్ళైనా కాలేదని అబద్ధం చెప్పి అమ్మాయిలను బుట్టలో వేసుకునే ఈ కాలంలో ముందు జాగ్రత్తగా మీ అసిస్టెంట్కి అన్నీ చెప్పి మీ నిజాయితీని నిరూపించుకున్నారు. నిన్నటిదాకా మీ మీద ప్రేమే ఉండేది, ఇప్పుడు ఇంకా గౌరవం కూడా పెరిగింది. అది మీకు పెళ్ళయిందన్న విషయం నిజం కాకపోతే ఎంతో బాగుండేదని చాలాసార్లు ఫీల్ అయ్యాను. అది కాదండి నేను చెప్పేది. ప్లీజ్ నన్ను నవ్వించడం కోసం ఇది అబద్ధం అని చెప్పకండి. ఇప్పటికే బాగా అప్సెట్ అయ్యాను. వస్తానండి. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, బిల్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సార్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ సార్. సారీ. యూ హ్యావ్ చేంజ్ సార్? ఉంచేసుకోండి. నో టిప్స్ ప్లీజ్. నో చేంజ్? ఓకే, క్రెడిట్ కార్డు ఉంచుకోండి. ఓ కార్డ్. వన్ సెకండ్ సార్, వన్ సెకండ్. క్రెడిట్ కార్డు విజిటింగ్ కార్డు మాకు తెలియాలి కదా. రాజు కమ్ హియర్, స్క్రాచ్ ఇట్ మే, మేక్ ఇట్ ఫాస్ట్. హి విల్ కమ్ విత్ ఇన్ 10 minutes. ఓకే. ఇదిగో ఇది ఉంచుకో. నో ప్లీజ్. తర్వాత తీసుకుంటానయ్యా. నో ప్లీజ్. ఎవరి డబ్బులు మాకు అక్కర్లేదు, మా డబ్బులు మాకు ఇస్తే చాలు. వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఎంతో మంది చూస్తుంటారు. ఐ థింక్ యు ఆర్ వెరీ హరీ. నో ప్రాబ్లం. తర్వాత తీసురా. No, please. Oh, good name. Small signature, please. Yeah, sure. Pen. You have pen, sir? Hey, pen తీసురా. Please, behave like a gentleman. Don't say like that. Raju, get it pen, ma. He will come within 10 minutes, okay? No problem. Please. Come. Very good name. Oh, nice signature, sir. Thank you, sir. We love you. Visit again. Thank you very much. Hey, you. సారీ గురు, మీరు ప్రేమిస్తున్న విషయం తెలియక అందరికి చెప్పినట్టే అమ్మాయికి కూడా చెప్పేశాను. కూర్చో. ఇట్స్ ఓకే. ఏంటి లేట్ ఎంట్రీనా? మీకేముందండి, బోలని వ్యాపారాలు ఉన్నాయి, దాంట్లో ఇది ఒకటి అలాగ వస్తుంటారు, ఇలా వెళ్ళిపోతుంటారు, కానీ ఎంట్రీ మాత్రం కరెక్ట్ ఎంట్రీ అండి. నేను ఎప్పుడొస్తే ఏముందిరా, మా రాఘవ ఉన్నాడు కదా, ఇంత ఇచ్చి ఇది పెట్టించాను, ఇంత చేశాడు. ఏంటి మనాడు మూడోట్లో ఉన్నాడు? మా నాడంటే అమ్మాయిలు పడుతున్నారు, పెద్ద ప్రాబ్లం అయిపోయిందని ఒక చిన్న అబద్ధం ఆడాను, పెళ్లి అయిపోయింది. దాంతో వాళ్ళు ఎంట పడ్డం మానేశారు. మంచిదేగా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిగా. ఇప్పుడు కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. ఏంటది? నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. ఇంకా మంచిది, ఇందులో ప్రాబ్లం ఏముంది? కానీ ఆ అమ్మాయి కూడా నాకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని చెప్పాడు. ఇది ప్రాబ్లమే, కానీ దానికి ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది? దానికి అంత ఎంత ఏముందండి, ఎవడెంత ఏడిస్తే అంత, ఎవడు క్షమినా వాడిది. నువ్వు నోర్ముయ్. ఐసి రాఘవ, నువ్వెప్పుడు కస్టమర్స్ తో చెప్తుంటావే డోంట్ వరీ బీ హ్యాపీ అని, ఆ పని నువ్వు చెయ్యి, నేనున్నాను కదరా. ఉంటే ఏం చేస్తావు? ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్తావా? చెబుతాం. చెప్పినా నమ్మదు. ఒకవేళ నమ్మినా నా మీద ఇంప్రెషన్ కూడా పాడైపోతుంది. పోనీ తప్పు నేను చేశాను కాబట్టి అమ్మాయి కాళ్ళ మీద పడి అమ్మాయిని చూసినా అది మరీ రివర్స్ అయిపోతుంది. ఓహో సర్లే, నా తంటాలేవు, నేను పడతాను. నువ్వు అలా డిప్రెస్ అయిపోకరా, నీ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నాది, నువ్వు నార్మల్ అయిపో. సార్, కస్టమర్ ఈస్ వెయిటింగ్. యా. రేయ్, వాడి ప్రేమను సక్సెస్ చేస్తానని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. तुम जैसा बोलेगा हम वैसा करेगा. హిందీ ऐसा ही समझो. चलो. ఆలీ, అరే మీరా, మీరు కూడా అయితే గుడికి వస్తారా? ప్రతి శుక్రవారం వస్తాను. నేనైతే రోజు వస్తుంటాను. నిన్నెప్పుడూ చూడలేదే. నేను గుడిలోకి రానండి, ఆ మెట్ల మీద కూర్చొని దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటాను. ఎందుకు? నీకేమైనా కష్టాలు పెడుతున్నాడా? నాకు కాదండి, మన రాగా ఉన్నాడు కదండి, అవును. అతనికండి. ఆయనకా? ఏమైంది? పెళ్ళైంది కదండి, అదే అతని బెడ్లో అందరినీ బి హ్యాపీ అనేవాడు, అతని లైఫ్ లో హ్యాపీ లేకుండా పోయింది. అంటే అసలు మ్యాటర్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మన రాగా వైఫ్ ఉంది కదండి, పెద్ద కాటు కక్కడియా అండి. కాటు కాకడియా అంటే?
సాడిస్ట్, పెద్ద గేయాలి, హోప్లెస్. అవునా? మామూలు గేయాలి కదండి బాబు, మనిషి నిలువున కాల్చుకొని తినేస్తుంది. కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు. ఎందుకులేండి ఇన్ని కష్టాలు ఇండియన్స్ కి ఎవరికి రాకూడదు. ఏంటి అల్లి నువ్వు అనేది? అంత కష్టపెడుతుందా? ఎంత కష్టపెట్టినా పర్వాలేదండి. గుడి చెప్పకూడదు అయినా చెప్తున్నాను, క్షమించు స్వామి. ఒక దారుణ విషయం చెప్పరా, రోజు బారికి వెళ్ళి వితౌట్ వాటర్ ఫుల్ బాటిల్ కొట్టేస్తుందండి. మందు కొడుతుందా? మందు కొడితే పర్వాలేదండి, మందు కొట్టి ఇంటికి వచ్చి గుండి కొడుతుందండి బాబు. నిజమా? ప్రామిస్, కొట్టు. కొడుతుందా? ఆ, మరి ఆయన ఎలా భరిస్తున్నారు? కట్టుకున్న పెళ్ళం కదండి. అప్పటికే ఆడికి చాలా చెప్పి చూశానండి. ఒరే వదిలేరా, గీ హార్ట్ డైవర్స్ అని చెప్పానండి. కరెక్ట్. డైవర్స్ ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా. వాడి మాట వినండి. ఒక్కసారి డైవర్స్ ఇచ్చిన మగాండి మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకోరేమోనని మావాడు భయండి. అదేంటి? ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలే కానీ ఏ అమ్మాయి అయినా సిద్ధపడుతుంది. చూసారా, మావాళ్ళ గురించి మీరు ఎంత బాగా ఆలోచిస్తున్నారు. ఎవరి దాకా ఎందుకండి, మీరు మావాడిని పెళ్లి చేసుకోండి. జస్ట్ చెప్తాను అంతే. మళ్ళం అన్నమాట, మా రాఘవని మీరు ప్రేమిస్తున్నారు. నాకు తెలిసి మా వాడికి మీరంటే బాగా ఇష్టం. తెలియకుండా ప్రేమిస్తూ ఉండొచ్చేమో. ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీడ్. హాయ్. హాయ్, రండి కూర్చోండి. గుండెల్లో అంత మంట పెట్టుకుని కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు? నాకేంటండి, నాకేమైంది? ఇంకేం కావాలండి? ఏ మగాడైనా కష్టపడేది తన పెళ్ళాం బిడ్డల కోసమే. అలాంటిది ఇంట్లోనే నరకం చూపించే పెళ్ళాం ఉంటే ఎవరికైనా ఏం సుఖం ఉంటుంది? ఏం చెప్పావురా? ఆవిడ గురించి. మీ ఆవిడ గురించి అంతా చెప్పాడు. వదిలేయండి. ఎవరిని? మాయా, మీ ఆవిడ పటాస్కర్. మాయనా? మాయా మీ ఆవిడ కదా. మీలాంటి ఉత్తముడికి భార్యగా ఉండే అర్హత ఆ రాక్షసికి లేదు. మీరు వెంటనే డైవర్స్ ఇచ్చేయండి. చూసారా, మీ మంచి కోరేవాళ్ళు ఇలాగే చెప్తారు మరి. ఇంతగా ప్రేమించే మీ ప్రేమను రిసీవ్ చేసుకోలేకపోవడం ఆ గయ్యాలి బ్యాడ్ లక్. అవునండి, మీ గురించి రోజుకో విషయం తెలిసే కొద్దీ మీ మీద లవ్, ఎఫెక్షన్ పెరిగిపోతున్నాయి. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ మోర్. ఆ అమ్మాయి ముద్దు పెట్టింది ఈ చేతికేగా. కంగ్రాట్స్. ఏం కంగ్రాట్స్లే, ఈ ఎదవ నోటికొచ్చిందల్లా కూసి పేకల దాకా ముంచేశాడు. కూసింది వాడే అయినా కూయించింది నేనేగా. అనుకున్నాను మహానుభావా, ఈ ఐటెం నీదేనని. రాఘవ, మేమేం చేసినా నీ మంచి కోసమే కదరా. మంచే, కరెక్టే. ఆ పిల్ల నాతో కలిసినప్పుడల్లా నా మీద ప్రేమ, గౌరవం, ఆప్యాయత అంతెత్తుకు పెరిగిపోయిందని తెగ బిల్డప్ ఇచ్చేస్తుంది. ఈ ఐటెం గురించి తెలిసిందనుకో, అక్కడి నుంచి కింద పడి పేలిపోతుంది. పిచ్చోడా, పేలిపోదరా, పెళ్ళైపోతుంది. ఒక్కసారి పెళ్ళైపోయిందనుకో మిగతావన్నీ ఆటోమేటిక్ గా అవే సర్దుకుంటాయి. నువ్వు చెప్పే రూట్ చూస్తుంటే నాకు పెళ్ళేదట ఏం కనపట్లేదు. సరే, ఇవన్నీ వదిలేద్దాం. ఆ అమ్మాయి నీతో ఏమంది? ఐ లవ్ యూ అందా? ఐ లవ్ యూ అంది. అంది కదా, అంటే నీ నోట్లో పందారు పోసినట్టే కదా. పిచ్చోడా, ఆడది ఒకసారి ప్రేమించింది అంటే నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించినట్టే లెక్క. అందుకే కదా నీ చేతికి ముద్దు పెట్టింది. అది నువ్వు అలాగే చూస్తూ ఉండు, మీ ఇద్దరికి పెళ్ళైపోతుంది. వారం తిరగకుండా మీ ఇద్దరు హనీమూర్ కూడా వెళ్తారు. అరే బిడ్డ, ఈ డేంజర్ రాస్తూనే నాకు రాలా. నన్ను చూస్తే కాకి అరవదు, కుక్క మరగదు, చెట్టు ఊగదు, కరెంట్ ఎలగదు. అలాంటి నాతోనే లొలి చేస్తావురా? ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. నా పేరు బ్లేడ్ బాబ్జీ. నా పేరు వింటే కాకి అరుస్తుంది, కుక్క మురుగుతుంది, చెట్టు ఊగుతుంది. కానీ మనిషే నీలాగా సైలెంట్ అయిపోతాడు.
ఏం జరిగింది? చూస్తే కనబడ్డంలా మర్డరు. ఎవరు చేసి ఉంటారు? అదే మనం కనిపెట్టాల్సింది. మిస్టర్ కానిస్టేబుల్, దట్ ఈస్ టూ మచ్. ఎక్కడి వాళ్ళక్కడే ఉండి సార్ ఏమైంది? మర్డర్. మడ్రా పట్టపగల 10 మందిలో మడ్రా. పట్టపగలు కాదు, మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే. దేంతో చేశాడంటారు? బ్లేడ్. బ్లేడా? మడ్రలు కూడా మరీ ఇంత చీప్గా చేస్తున్నారా? కాదు, కాస్ట్లీ 25 లక్షలు. 25 లక్షలా? ఒక్క మడ్ర చేస్తే 25 లక్షలా? నేను డిగ్రీ చదివి 1000 రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంతా అడుక్కు తింటున్నాను. ఒక్క మడ్రకు అంత డబ్బా? చేస్తావా? అమ్మో. చూసినట్టు చెప్పండి. పోలీసులకు హెల్ప్ చేయండి. నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి. అద్భుతమైన అవకాశం. మీలో మర్డర్ చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్, వాళ్ళకి మంచి ప్రజెంటేషన్స్ ఇస్తాను. వాడేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ, వాడి హైట్ చెప్తే ఫ్రిజ్, ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్, వాడిని పట్టి ఇస్తే 2 లక్షల డబ్బులు లేక ఒక మారుతి కారు. ఎక్కడ చూసావురా? అతను కాదు ఆయన. ఓ కమ్ ఆన్. నిజంగా? ఉత్తునే మరి టీకి కూడా డబ్బులు లేవు బాబాయ్. అందుకని ఆ ఎస్ఐ గారు మరీ ఎర్రంగలప్పలో ఉన్నాడు, ఆయన క్యాష్ చేసుకుందామని. నమస్తే సార్. నిజంగా వాడిని నువ్వు చూసావా? నిజంగానే చూశాను సార్. ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను, గోల్డ్ మెడల్ కొట్టేస్తాను. పద స్టేషన్ కి. సార్ పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? మీరు నేను హంతకుడిని చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి, ఆ విషయం హంతకుడికి తెలిసిపోద్ది. అది నిజమే రోయ్. సార్ నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను. వెంటనే మీరు హంతకుడిని పట్టేసి గోల్డ్ మెడల్ కొట్టేయండి. నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడుంటే చాలు. నీ పేరేదైనా సరే, ఇక నుంచి నువ్వు నాకు భారతీయుడవు, అపరిచితుడవు. సార్ ఇక నుంచి నేను మీకు సుపరిచితుడిని. ఈ ప్రాసలు మానేసి వాడు కనపడగానే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఓకే? సార్ సార్ కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి, ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే. సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్. నా దగ్గర సెల్ లేదు, కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు సార్. ఒక నిజాయితీ గల పౌరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు. ఇదిగో 5,000 తీసుకో, సెల్ ఫోన్ కొనుక్కో. థ్యాంక్స్ అండి. కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి. అంటే బిల్ వస్తే కూడా చెప్తావా? సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా? అబ్బో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. టెన్షన్ నాట్. కూర్చో. వాడి చావు నీ సెల్లకు వచ్చింది. లక్కీ ఫెలో. థ్యాంక్ యూ. హాయ్. ఎలా ఉందిరా వాళ్ళ ఇంప్రూవ్మెంట్? వాళ్ళు చేసినంత ఈజీగానే చేయలేకపోతున్నా. చూసే కదా ఇంప్రూవ్మెంట్. రాత్రి ముందు తగ్గించు. మరి స్టీమ్ బాత్ ప్రిపేర్ చేయి. హాయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేసాను. అయ్యో ఏమైందండి? ఏం లేదండి, చిన్న దెబ్బ తగిలింది. తగలేదు. రాత్రి రాక్షస్ తాగేసి వచ్చి కొట్టింది కదా? అబ్బే చిచి, అదేం లేదండి. నీలో నువ్వే ఎందుకు దిగమ్ముకుంటావు? ఎంత కాలం నీ ప్రాబ్లం ఫేస్ చేస్తావు? ఏమండి మీరే త్వరగా డిసిషన్ తీసుకుంటే ఆ జీవితం బాగుపడుతుంది. ఒరేయ్ నేను చెప్పేది నువ్వు నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కదా, నువ్వు ఎలాగో చెప్పుకో, నన్ను కూడా చెప్పలేవా? ఏమండి ప్రపంచంలో అలాంటి లేడీస్ నేను ఎక్కడ చూడలేదండి. ఎంత ఖతర్నాకంటే చూసిన వాళ్ళు ఎవరైనా సరే నాలాగే ఫీల్ అవుతారు. మీరు చూస్తే ఇంకా ఫీల్ అవుతారండి. అంతెందుకండి, మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆవిడ కెపాసిటీ ఎంతో, ఆవిడెంత ఖతర్నాకో. సరే, ఆ అమ్మాయిని చూడాలి. మనకెదకు నా ఇరికే, నా పండ్రే, నా తర్రే అని నోట్లో 4 ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు ఆడించేశాడు. ఆడు ఇప్పుడు ఎందుకు దిగుతాడు? ఆడు దిగడు. అయినా ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడిపోతావు ఎందుకురా? ఇది చిన్న విషయమా? లేని పెళ్ళాన్ని ఎక్కడి నుంచి తేమంటావు? ఆఫ్టర్ ఆల్ పెళ్ళాన్ని తేవడం కూడా ఒక సమస్య. అంటే రేయ్, నిన్ను ఊరు నుంచి తెచ్చుకున్న నా బిజినెస్ పార్ట్నర్ని చేసుకోవడమే కాదురా, నీ సమస్యల్లో కూడా నేను పార్ట్నర్ని. నీకు ఒక మంచి పెళ్ళాన్ని సెట్ చేసే బాధ్యత నాది. మంచి పెళ్ళం కాదు మహానుభావా, వాడు కమిట్ అయ్యింది గయ్యాళి పెళ్ళం. సరే, మంచి గయ్యాళి పెళ్ళాం. ఒక్క నిమిషం ఉండు. రేయ్ నువ్వు రారా. నేను రాను. రే ఈయన ఇక్కడ ఇంకోలాగా సెట్ చేస్తున్నాను కదా, నువ్వు రారా. మీరు పిలిస్తేనే వస్తా. ఎలా సెట్ చేశారు చెప్తాను రా. మా వీధిలో సిరి అనే మంచి అమ్మాయి ఉంది. ఉంటే ఆ అమ్మాయికి నేనంటే చాలా గౌరవం. అయితే నువ్వు లావణ్యని రాఘవింటికి తీసుకురా. తీసుకొస్తే నేను సిరికి నచ్చ చెప్పి సిరిని కూడా అక్కడికి తీసుకొస్తాను. వాళ్ళిద్దరికి అక్కడేం పని? మరదే
సిరిని గయ్యాళ్ళలాగా యాక్ట్ చేయిస్తే అది చూసి లావణ్య దెబ్బకు భయపడి పారిపోతుంది. అబ్బా 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 ఇలా సెట్ చేసేలా అద్దరిందుగురు. అలా పారిపోయిన లావణ్ణి ఎక్కడికి వచ్చి ఆగుద్దంటావు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ఒళ్ళో వచ్చి ఆగుతుంది. ఇదంతా ఇలాగే జరుగుద్దంటావా? డోంట్ వరీ, బీ హ్యాపీ. ఇదెంత? 600 మేడం. ఓకే, ప్యాక్ చేయండి. హలో హలో సిరి, హౌ ఆర్ యు? ఎనీ మినిట్. నా కోసం చాలా కష్టపడుతున్నావు. హే, అంతకన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాను. బాయ్, టేక్ కేర్. How much is this? 1200 dirham, sir. That one? This is extraordinary design. 2700 dirham, sir. Yeah, packet. Okay, sir. దుబాయ్లో ఉన్న నీ లవర్ కమ్ హస్బెండ్ కేనా ఇది? అవును, ఎలా ఉంది? అది ఎలా ఉన్నా అతనికి మాత్రం బాగా సూట్ అవుతుంది. నీ సెలక్షన్ అలాంటిది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఏముంది, ఇందులో ఉన్న రంగు కన్నా నీ ఎఫెక్షనే ఎక్కువగా ఉంది కాబట్టి. థ్యాంక్స్ అన్నయ్య. ఆ, ఏం తీసుకుంటారు, కాఫీనా టీనా? నీ సహాయం. ఏంటది? ఈ కార్ ఇక్కడుందేంటి? అదమ్మా సంగతి. ఓకే, నా పేరు మాయా. నేను రాక్షసిని, గయ్యాల్ని. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఈ మాత్రం సహాయం నాకు చేసావంటే. భలే వరే, ఒక ప్రేమ జంటని కలపడానికి నేను ఈ మాత్రం సాయం చేయలేనా? థ్యాంక్ యూ. మనసు మనసు కలిసాయి, మనిషి మనిషి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది. ఏమంటావు? కరెక్ట్ కరెక్ట్. అయితే ఈ విషయం వీలైనంత సీక్రెట్ గా ఉంచడం మంచిది. ఓకే ఓకే, డన్ డన్. మమ్మీ, ఏంట్రా? ఏకపత్ని వృత్తుడంటే ఎవరు? ఏ రావణుడు, బి రాముడు, సి కృష్ణుడు, డి శివుడు. మీ నాన్నరా? నాన్న పేరు టీవీలో చెప్పలేదమ్మా. అది టీవీలో చెప్పకపోయినా ఆయనకా టీవీ ఉందిరా. అర్థం కాలేదమ్మా. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడని విన్నానే కాని నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననేరా. నేను కళ్ళతోనే చూశానండి. ఏంటే, ఏం చూసావు? అది మీ ఏకపత్ని వ్రతుడు ద్విపాత్రాభినయం. ఏంటే? అమ్మగారు, మీ ఇంటి పని మనిషినైనా మీ ఉప్పు తిన్న మీ మనిషిగా చెప్తున్నానండి. మీ ఆయన రూట్ మారుతుందండి. ఆయన ఓ మిఠాయి కొట్టుకు అలవాటు పడ్డారు. నా భర్తని అనుమానిస్తావే, పో బయటికి. నేను చెప్పేది కొంచెం వినండమ్మా. ఏంటి వినేది? నా మొగుడు ఉదయం 9కి ఆఫీస్కి వెళితే సాయంత్రం 6 కల్లా కరెక్ట్ గా తిరిగి వస్తాడే. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నో వ్యవహారాలు చక్కబెట్టచ్చమ్మా. నా కోసం ఒక్క రోజు కూడా పూలు తేవడం మర్చిపోడు. పూలు పెట్టడం కూడా నేర్చుకున్నారమ్మా. ఆయనకి నేనే సర్వం. ఇదే మాట ఆయన ఇంకో దగ్గర ఇలాగే చెప్తున్నారమ్మా. నార్మల్, నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరు చెప్పినా నమ్మను. పోవే. అది కాదు అమ్మగారు, మీరు మీ కళ్ళతో చూసి నమ్మేంత వరకు నేను మళ్ళీ మీ గడప తొక్కను, మీ అంట్లు తోమను, మీ చీపిరి పట్టుకోను. రండి, వచ్చేసారు. వచ్చేసారు, రెడీ రెడీ. ఏమండి, సారీ అండి, మామిడి పళ్ళం రాత్రిపూట మందు కొడతాను చెప్పాను కదా. అవును. ఇప్పుడు పగలపూట కూడా కొట్టేస్తుందండి. చూడండి చూడండి. రామా, చిచి. పిలిచావా? పిలిచారా? వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దామన్న బుద్ధి జ్ఞానం లేదా? 5 నిమిషాలు టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను. అప్పడాలా? టేస్ట్లెస్ ఫెలో. 1 ప్లేట్ ఫింగర్ చిప్స్, 1 చికెన్ టిక్కా రెడీ చేయి. చికెన్ టిక్కా? ఇంట్లో చికెన్ లేదే. చికెన్ లేదా? నాపద్దు, డైరెక్ట్ గా చూస్తూ ఎలా తట్టుకోగలను? నేను దాన్ని చంపేస్తాను. ఆ పాపం మీకు ఎందుకండి? దాని పాప అదే పోతుంది, వదిలేండి. ఎలా వదలను? చూస్తూ చూస్తూ పాపం అతను. అదే కదా కావాల్సింది. ఏంటి? అదే, ఈ మాత్రం అభిమానం అంటే చాలు. అంతకుమించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందంటో పాపం.
అయితే వద్దులేండి. ఇలాంటి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో. అని కంట్రోల్, ప్లీజ్ కంట్రోల్. ఇట్స్ ఓకే. ఇప్పటికే అర్థమైందా మావాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు. ఇంక వెళ్ళిపోదాం పదండి. కాసేపు ఆగితే సిగరెట్ కలిసి వాతలు పెడుతుంది. ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం. ఏంటి సిగరెట్ కాల్చి వాతలు పెడుతుందా? చూడండి. ఏమండి ఆ ఐటమ్ చూస్తే మీరు తట్టుకోలేరు. వెళ్దాం పదండి. రండి పదండి. బాయ్ బాయ్ బాయ్. మీరు పడే వాళ్ళండి బాబు. లక్కీ వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే మా వాడికి బొక్క అడిపోయింది. ముందు మందు మ్యాటర్ వరకే కదా అనుకుంది, మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చావరా? వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు. కొట్టలేదులే, వీడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తాడనే సేఫ్టీగా నేను తీసుకొచ్చాను. నన్ను క్షమించండి, మిమ్మల్ని గట్టిగా కొట్టాను. ఇట్స్ ఓకే. ఏం పర్లేదు, ప్రేమ కోసం 4 పేకొచ్చు, తప్పులేదు. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. చూసావా, ఇంత సింపుల్ విషయానికి అంత ఫీల్ అయిపోయావు. సింపులే, తేడా అవుతే దోలు తీరేది. తేడా రాని లేవాయ్. ఏంటి సార్ తోక తెగిన బల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు? నేను బల్లిని కాదురా, డైనోసార్ని. అదే సార్ తోక తెగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు? అరే బల్లెట్టే తోక దిగింది బాగుంది, ఆ. డైనోసార్ కూడా తోక దిగిందా? సార్ అదరే ఆ సూర్యులు కనపడక నేను టెన్షన్ లో ఉంటే 5,000 ఇచ్చారుగా పరారా ఇంటండి. ఎంత మాట అన్నారు సార్. ఆఫ్టర్ ఆల్ 5,000 కోసం నా బంగారు పోతు నేను వదులుకుంటానో చెప్పండి సార్. నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్. నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి. అందుకే ఇంత లేట్ అయిందండి. స్కూటర్ కి టెండర్ పెట్టాడు సార్. మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా. సైకిల్ ఏంటి చీప్ గా, స్కూటర్ కొనుక్కు. అది కుదరకపోతే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి. కారు ఇవ్వాలనే ఉంది నీకు, కానీ ఆయనకి అంత రేంజ్ లేదు. జీప్ ఉంది కదండి. అది గవర్నమెంట్ బండే బాబు. సో వాట్, అయితే ఏంటి, అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను, కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరిపెట్టుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? ఎవరు నువ్వు? పబ్లిక్. ఓ పబ్లిక్. పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్, బికాస్ వీఆర్ ఫర్ ది పబ్లిక్, బై ది పబ్లిక్, టు ది పబ్లిక్. అండ్ కూర్చోండి. మర్యాద. ఓ కూర్చోండి. సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది, ఎన్ని మినిట్ పట్టుకుంటాం. వెరీ గుడ్. చూశానని సెల్ ఫోన్ స్కూటర్ నొక్కేశావు. నువ్వు నిజంగా చూసావా? మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్? సరే, హంతకుడు ఎలా ఉంటాడు? పొడుగ్గా తెల్లగా ఉంటాడు. పొట్టి చామన ఛాయ. నీకెలా తెలుసు? పబ్లిక్. ఓ చూసారా, పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్. ఎస్, నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా, సిటీ మొత్తం తిరిగేస్తా. పెళ్ళాన్ని వేసుకున్నా? ఇంకా పెళ్లి అవ్వలేదండి, లావర్తోనే. సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్. ఎందుకంటే జాబ్ లెస్ కదా. నాకు మీ స్కూటర్ వద్దు సార్. ఇదిగో ఈ 5,000 ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే. ఇంకా వేరే చెప్పాలా? మీరు బంగారు డైనోసార్ కదా. రై సార్, బంగారు డైనోసార్లు ఉండవు, బంగారు బాతులు ఉంటాయి నాకులాగా. ఏంటండి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారటి? నేను పెళ్లి విషయంలో తొందరపడుతున్నానేమో అనిపిస్తోంది. అయ్యి బాబాయ్, మళ్ళీ ఏమైందండి? అతని భార్య గయ్యాళే కావచ్చు, అంత మాత్రం చేత ఆవిడకి డైవర్స్ ఇవ్వడం అన్యాయం అనిపిస్తోంది. అయ్యి బాబాయ్, మొదటికొచ్చింది ఏదో చెప్పి మేనేజ్ చేయాలి. ఇవాళ రాక్షసి, కానీ ఏదో ఒక రోజు తను తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడొచ్చుగా. అందుకని నేను ఆవిడ్ని కలిసి మాట్లాడి మార్చడానికి ప్రయత్నం చేస్తాను. నా బొక్క బయట ఉంది. మీరు ఎన్ని చెప్పిన ఆవిడ ఇందండి. నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు ఏం చేసిన ఆవిడ రాగోతో కాపురం చేయదండి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఎందుకంటే ఆవిడికి వేరే వాళ్ళతో ఎఫైర్ ఉందండి. ఏంటి? ఈ విషయం ఇన్నాళ్ళు మీతో చెప్పకుండా దాచిపెట్టానండి, కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదండి. ఆవిడకి సుబ్బారావు చెత్తతో ఎఫైర్ ఉందండి.
వాళ్ళిద్దరు కలిసి బార్లు పబ్లిక్ వెళ్తుంటారండి. మన ఆ మధ్యన మొగుడు చెప్పకుండా అదే ఊరండి, అది ఒళ్ళంతా ఇసుక రాసుకుని చాపుకొని పడుకుంటారు. గోవా అండి, గోవా కూడా వెళ్ళారండి. బ్యాంక్కి వెళ్దాని ప్లాన్ వేసుకున్నారండి. పాస్పోర్ట్ కూడా అప్లై చేసింది. అవునా? రమేష్ నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు వాక్యం. ఇది లవ్ మ్యాటర్ బే. రై నువ్వు ఉండరా, వాడు నేను అడుగుతా. నీకు తెలియదుండు నీ రే, ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలరా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. రా. నువ్వు రావ. నిన్ను అలా గాల్లో ఉండగానే కొడితే గాల్లో కలిసిపోతాడు రా. నేను మాట్లాడతాను కానీ నువ్వు దిగరా. మీరు పిలిస్తే వస్తా. నేనే పిలుస్తున్నా, దిగో. వచ్చేత్తరా. ఆగరా, ఇంకా కొట్టామంటే వాడు చస్తాడు. చస్తే చావని గోరుతో పోయేదాన్ని గొడవలాగా తెచ్చాడు. అంతా మన మంచికే. ఇదే మంచి. అసలు ఏం చేస్తారో మీకు తెలుస్తుందా? డోంట్ వరీ, బీ కూల్. నా ఐడియా ప్రకారం ఈ పాటికే అమ్మాయి బ్రెయిన్ లో సుబ్బారావు అనే పేరు ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నీ మీద సింపతి ఇంకా బాగా పెరిగిపోయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి పరిగెత్తుకొస్తుంది. నాకా నమ్మకం లేదు. నాకుంది. కావాలంటే చూడు, ఏ సెకండ్ లోనైనా సరే అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది. అదిగో వచ్చేస్తుంది. లావణ్య. లావణ్య మాట్లాడు. హలో. ఓకే, అలాగే. కార్ కేసు ఇవ్వండి. కారా? ఎందురా? చెప్తా. ఒరే ఎక్కడికి రా? ఫోన్ వచ్చిందిగా, వెళ్ళి పికప్ చేసుకొస్తాడు. నన్ను క్షమించండి, ఆ అమ్మాయి సుబ్బారం చూడాలంట. పదా. డోంట్ వర్రీ, బీ కూల్. జరిగిందంతా మన మంచికే. సిచ్యుయేషన్ అంతా బ్యాడ్ అయిపోతే మంచిదంటావేంట్రా? ఇప్పుడు ఏం జరిగిందని జస్ట్ ఆ అమ్మాయి సుబ్బారావు చూడాలనుకుంటుంది, అంతే కదా. లేని సుబ్బారావుని ఎక్కడి నుంచి తీసుకొస్తావరా? సుబ్బారావు లేకపోవడం ఏంటి? ఉన్నాడా? అమ్మయ్యా, ఎవరు? నువ్వే. చీపో అంటే సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకెక్కడ పని దొరకలేదా? నా పని కంటే మీ కాపురం గురించిన ఆలోచనలు ఎక్కువైనాయిలండి. అంటే మీరే విషయమైనా కళ్ళతో చూస్తే కానీ నమ్మనన్నారుగా, అందుకే మీ వారి మిఠాయి కొట్టి అవ్వారా స్వయంగా చూపిద్దామని వచ్చాను. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మీ కంటి చూపుతో చంపేయండి. సరే పద చూద్దాం. ఇంత ప్రతిభలో నా మాట కాదన్నామంటే నీ కాళ్ళు పట్టుకుని వదలను బాబోయ్. అయ్యో, మరైతే నా మాట కాదనకుండా నువ్వు జూ పార్క్ వస్తున్నావు కదూ? మీరింతగా చెప్పాలా? ప్రేమ కోసం పార్కులకి పబ్బులకి ఎక్కడికి రమ్మన్నా వస్తాను. నువ్వు రాగానే అక్కడ ఆడుతూ పాడుతూ మనం ఈ లోకాన్ని మర్చిపోదాం. మీరే చూస్తారుగా. అయినా ఇంకొకసారి చెబుతున్నాను, ఈ ప్రేమ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియడం మంచిది కాదు. అలాగే, నేనెంత రహస్యంగా ఉంచుతానో మీరే చూస్తారుగా. గుడ్. అయితే ఈవినింగ్ 4 o'clock కి జూ పార్క్ లో కలుద్దామా? మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హలో, నేను ఆలి మాడుతున్నాను. ఇవాళ సాయంత్రం 4 గంటలకి మీరు జూ పార్క్ వచ్చేయండి. ఎందుకు? అక్కడ మీరు మాయాతో సుబ్బారావు చూడొచ్చు. అలాగే. ఈ ప్రోగ్రామ్ పెట్టింది మీకోసమే. మిస్ అయ్యకండి, నేను మీ ఇంటికి వచ్చేస్తాను. ఓకే.
మొత్తానికి ఆ రాఘవని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అన్నమాట. అవును డాడీ. ఇంకోసారి ఆలోచించమ్మా. తప్పో రైటో నాకు తెలీదు. ఫస్టో సెకండో నాకు అవసరం లేదు. ఐ లైక్ హెమ్, ఐ లవ్ హెమ్. దానికి సర్ది చెప్పాలో మనం సరిపెట్టుకోవాలో అర్థం కావట్లేదు. లలలా. సందో సందో సో రెడీగానే ఉన్నావు? ఏది డ్రెస్ ది. కమాన్. నో నో, ఐఎమ్ వెరీ సారీ, మన పెళ్ళిన డ్రెస్ ది. ఎస్, యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ. ఆనందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం. అప్పటికి ఇప్పటికి నాలో కళ తగ్గలేదు కదూ? అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కళ పెరిగింది. అంతే మరి, మెయింటెనెన్స్. ఫ్యూచర్ లో కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారా? వై నాట్? ఒక్కసారి మెయింటెనెన్స్ అలవాటు పడిన తర్వాత డ్రాప్ అవడం నాకు ఇష్టం ఉండదు. ఓహో. ఏది స్ప్రే అందుకో. మంచి పెళ్ళాం, చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తూ. బేగాన్ స్ప్రే. ఎప్పుడు 4 గోడల మధ్యన ఉండి ఉండి బాడీ స్ప్రే దగ్గర నుంచి బేగాన్ స్ప్రే వరకు వచ్చావు. ఛే, నన్ను చూసి మెయింటెనెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవే. వెళ్ళి యూత్ఫుల్ గా బాడీ స్ప్రే పట్ల. కంట్రీ బ్రూట్, గెట్ మీ బ్రూట్ స్ప్రే. నో, స్ప్రే ఆన్ మీ. ఆహా, ఓహో, థ్యాంక్ యూ. రావే పార్క్ కి రావే, వస్తే యా జాలీ. What a beauty. I love you. మమ్మీ, ఏంట్రా? అతి తెలివితేటలు గల ప్రాణి ఏది? ఏ కుక్క, బి నక్క, సి పిల్లి, డి బల్లి. మీ నాన్న. సార్, లగేజ్ ఎక్కడ పెట్టమంటారు? లగేజ్ ఇక్కడ పెట్టు. దుబాయ్ ప్రేమ్ గారు మీరే కదండి? అవునండి, మీకెలా తెలుసు? శ్రీరామ్ గారింట్లో మీ ఫోటో చూసానులేండి. ఇంతకీ మీరెవరు? నేనెవరైతే ఏం కానీ ఆ టాక్సీని పంపించేకండి. ఏ, మీరు ఎక్కడికైనా వెళ్ళాలా? నేను కదండి, మీరే జూ పార్క్ వెళ్ళాలి. జూ పార్కా? ఎందుకు? శ్రీరమ్మ గారిని చూడాలి కదండి. సిరి అక్కడికి ఎందుకు వెళ్ళింది? మీరెళ్తే ఒక్క సిరినే కాదండి, ఆమె సిరి సంపదల్ని కూడా చూడొచ్చండి. ఏంటి? వెళ్తే అర్థమవుతుంది కదండి. బాబు నువ్వు ముందెక్కవయ్యా, లగేజ్ లోపల పెట్టు. పదల్దాం. మల్లె 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 మల్లె. పొదనెందుకు ఒప్పుతున్నారు? ఎఫెక్ట్ ఎఫెక్ట్. ఓకే ఓకే. పెళ్ళై బంగారం లాంటి మొగుడు నాడిది ఇంతలా బరి తెగిస్తుంది అనుకోలేదు. ఇప్పటికే నమ్ముతారు కదా, మీకు ఇంకే డౌట్లు లేవు కదా? నో, ఐఎమ్ క్లియర్. ఈ ఊగుతున్న పొద మీద ఒట్టేసి చెప్తున్నా, ఇక నీ బతుకునే ఊపేస్తా. నా కడుపు ఎంత రగిలిస్తున్నావో అంతకంతా నీ కడుపు రగిలేట్టు చేస్తా. ఇది ఒక పవిత్ర భారత స్త్రీకి అగ్ని పరీక్ష. నన్ను దుబాయ్ పంపించేసి నువ్వు చేస్తున్న పని ఇదా? మన ప్రేమ కోసం అమ్మా నాన్న వదిలేసి వస్తే నువ్వు సిగ్గు లేకుండా చి. ఇక ఈ జన్మలో నీ మోహన్ చూడు. బాబు, ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా. హలో. నువ్వేండి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు? వేర్ ఎవర్ యు గోస్ అవర్ నెట్వర్క్ ఫాలోస్. హత్య. తాగే అలవాటు ఉందా? అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి. మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే కదా. ఎన్నాళ్ళు ఇలా? నాకు ఉద్యోగం రాగానే నిజం చెప్పేస్తానండి. ఫుల్ తాగేయగలవా? అయ్యి బాబా, చచ్చిపోతాను. అయితే నేను కంపెనీ ఉన్నా నీకు. బిల్లు ఎస్ ఎత్తున్నప్పుడు కంపెనీ ఎవడిస్తే అంటే ఇచ్చుకో. హలో సార్. హలో సునీల్, ఎక్కడున్నావు? నేను శీషా పబ్లో ఉన్నాను సార్. అంతకుండా నా ముందే కూర్చుని మందు కొడుతున్నాడు సార్. అలాగా, 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఓకే సార్, ఈ లోపు నేను లైట్ గా ఆఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా? సోడా ఏం కర్మ, స్కాచ్ కూడా తాగు.
బిల్లు నేను పే చేస్తాను. ఓ థ్యాంక్ యూ సార్. ఓకే, మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో cheers. ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఏ ఉద్యోగానికి అప్లై చేసావు? మేనేజర్ పోస్ట్ కోసం, కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా, ఓన్లీ ఇన్ అమెరికా. ఓహ్. నువ్వేం చేస్తుంటావు? చంపుతుంటా. ఓహో, దోమల్ని నల్లుల్ని చంపుతుంటావా? అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట. మంచిగా ఏదన్నా చెప్పొచ్చుగా. బేరార్. ఎక్కడ ఎక్కడ హంతకుడు ఎక్కడ? సునీల్, సునీల్ ఎక్కడ? హంతకుడు ఎక్కడ? పారిపోయాడు సార్. పారిపోయాడా? సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా? అవును, సైరన్ లేకపోతే పోలీస్ జీబ్ ఎలా అవుతుంది? సైరన్ అంటే అంతకుడు ఎక్కడ ఎందుకు ఉంటాడు సార్? పారిపోయాడు. ఓ, ఎంత మిస్టేక్ జరిగిపోయింది. ఇప్పుడు ఏమిటి చేయడం? బిల్లు కట్టడమే. ఎవరది? ఓ, పబ్లిక్ మీరా? మీరు హంతకుండా చూసారా? వీడు సరేనండి, వాడు అసలు ఆ మంట చూసుంటాడా? ఏయ్, చూడకుండా చూసామని చెప్పాల్సిన అవసరం ఏంటి? సరే అయితే చెప్పు, హంతకుడు ఎలా చంపాడు? ఇంత పెద్ద కచ్చాడు కూడా కచ్చ పొడి చంపేశాడు. అబ్జెక్షన్. అన్ని కసక్కలు లేవు, సింగిల్ కసక్, అది కూడా కత్తి కాదు, బ్లేడ్. నీకెట్టా తెలుసు? చెప్పాను కదా పబ్లిక్ అని. ఓ, ఇట్స్ ఆల్ రైట్. వాడి వరకు ఎంతమంది ఉన్నారు? ఓ 10 మంది దాకా ఉంటారు సార్. అబ్జెక్షన్. 10 మంది లేరు, ఒకే ఒక్కడు, వాడొక్కడే 10 మందితో సమానం. సార్ ఆడు 10 మందితో సమానం అయితే నేను 100 మందితో సమానం సార్. సునీల్, చాలా సునీల్, నీలో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే మిగతాది నేను చూసుకుంటాను. ఆ, మీరు తర్వాత చూసుకుందరు గానీ ముందు ఈ బిల్లు చూసుకోండి. చూసేదంటే కట్టేస్తాము ఈ బిల్లు. 5,000 వచ్చింది. అమ్మో, 5,000? అంత డబ్బులు మన దగ్గర లేవే ఇప్పుడు. మెళ్ళో చైన్ ఉందిగా. ఓహో, థ్యాంక్స్ రా, సమయానికి గుర్తు చేసావు. నా మెడలో గొలుసు లేకపోయినా పర్లేదు కానీ వాడి చేతులకు మాత్రం సంఖ్యలు పడాలి. అరే, నేను బాగుండదు కానీ నువ్వు ఇచ్చేసే చెప్తా. సరే సార్ నేను అంతకుండా పట్టుకునే వరకు నిద్రపోను సార్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నిద్ర వచ్చేస్తుంది, ఇంటికి డ్రైవ్ చేయరా? అరే, జీబు మెల్లగా స్టార్ట్ చెయ్యి, పైన సైరన్ అయ్యి బాగా నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది మనవాడికి. పుట్టింటికి వెళ్ళిపోతున్నారా అమ్మా? ఎందుకు? చీరలు సర్దుకుంటుంటే అలిగి వెళ్ళిపోతున్నారేమోనని. నేనెందుకు వెళ్ళిపోవాలి? ఆయనకి బోల్డ్ అంత కట్నం ఇచ్చి కొనుక్కున్నాను. అంటే క్షమించే సర్దుకుపోతారా? చిచి, నన్నింత క్షోభ పెట్టిన వాణ్ణి క్షమించే ప్రసక్తే లేదు. మరేం చేస్తారు? అతను మిఠాయి కొట్టు పెడితే నేను సూపర్ మార్కెటే పెడతాను. అమ్మా, ఏంట్రా? ఆదిపరాశక్తి అంటే ఎవరు? ఏ సీత, బి సావిత్రి, సి పార్వతి, డి సరస్వతి. మీ అమ్మ. ఆల్ ఇన్ ఆల్ నేనే ఆది పరాశక్తిని. ఎప్పుడు ఇందులో ఉన్నాయి చెప్పవేంటమ్మా? ఉన్నవి చెప్పడం కాదురా, చూసినవే చెప్పాలి. మీ అమ్మ ఎలాంటి ఆది పరాశక్తో చూపిస్తాను. అమ్మా, అమ్మా, అమ్మా. ఎప్పుడు వచ్చారా? ఎందుకు వచ్చావని అడగలేదు. సరే, ఎందుకు వచ్చావు? చేసిన తప్పు తెలుసుకొని నమ్మొచ్చా? మీ ఇష్టం నాన్న. బిడ్డలకి తప్పు చేసే హక్కు ఉంది, క్షమించే బాధ్యత మనకుంది. ఆవేశంతో వెళ్ళిపోయిన ఆలోచనతో తిరిగి వచ్చేసాడు. రా నాన్న. థ్యాంక్స్ అమ్మా. కొంచెం హెడేక్గా ఉంది, ఒక కాఫీ ఇస్తావా? అలాగే నాన్న. మీ అబ్బాయి నేను ఒకరినొకరు ఇష్టపడ్డాం. మీరు పెద్ద మనసు చేసుకొని. నాకంత పెద్ద మనసు లేదు. మా వాడిని వదలడానికి నీకేం కావాలి? మీ బ్లెస్సింగ్స్ తప్ప మాకింకేం వద్దు. అది జరగదు. ఇక మనం వెళ్ళొచ్చు. తిరిగి రాకు. ఆగు. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు. ఈ మాట కోసం ఎంతసేపు ఆగాను. తండ్రిగా మీరు చెప్పాల్సిన ఆఖరి మాట చెప్పేశారు. డబ్బు లేకపోతే అడుక్కు తింటావు. అమ్మా, ఆయన ఇంతకు మించి ఎక్కువ మాట్లాడొద్దని చెప్పు. వస్తాను. అది కాదు ప్రేమ్, నన్ను ఒంటరిగా. నిన్ను ఇలా ఒంటరిగా వదిలి దుబాయ్ వెళ్తున్నందుకు నాకు బాధగా ఉంది. జాగ్రత్త. లక్షలు సంపాదించకపోయినా మన సుఖంగా ఉండడానికి మాత్రం తప్పకుండా సంపాదించుకొని వస్తాను. ఆల్ ది బెస్ట్.
బాయ్. బాయ్. ఏదైనా వేస్ట్ అనుకున్నప్పుడు దాన్ని తీసి డస్ట్ బిన్లో పాడేయాలి. కంట్లో నలుసు పడితే అట్టే పెట్టుకుంటామా, తీసి అవతల పారేస్తాం. మనసు కూడా అంతే. చూడు, నీకేం కావాలో సరిగ్గా తెలియనప్పుడు నీ అవసరం తెలుసుకొని అది కరెక్ట్ చేయడం మా బాధ్యత. ఇక మేం చెప్తాం, నువ్వు అది చేయి. అలాగేనమ్మా. లావణ్యకి ఇంకా పెళ్లి కాలేదురా. నీ గురించి మన ఫ్యామిలీ గురించి అన్ని తెలిసిన పిల్ల. పైగా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. తప్పకుండా అర్థం చేసుకుంటుంది. పెళ్లి చేసుకుంటే సుఖపడతావురా. నేను పెళ్లి చేసుకోను డాడీ. ఆ రోజు పెళ్లి కావాలని వెళ్ళి తప్పు చేశావు. ఈ రోజు వద్దని చెప్పి తప్పు చేయకు. మా మాట వినరా. లావణ్య అన్ని విధాలు నీకు కరెక్ట్. మీ ఇష్టం మమ్మీ. గుడ్. హలో రే స్టూపిడ్ ఫెలో. చెప్పరా వేస్ట్ ఫెలో. నా కొడుకు దుబాయ్ నుంచి వచ్చేసాడు. ఏ దుబాయ్ నచ్చలేదంట? ఆ అమ్మాయి కూడా నచ్చలేదు, వదిలి వచ్చేసాడు. నువ్వు కోరుకుంది కూడా అదే కదరా. ఈసారైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయి. నువ్వు నా ప్రాణ స్నేహితుడైన ధైర్యంతో చనువు తీసుకుని అడుగుతున్నాను రా. ఏంట్రా నసాపి చెప్పు. లావణ్యను నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నీ కొడుకు ప్రేమించాడు, ఇప్పుడు నా కూతురు ఇంకెవరినో ప్రేమిస్తోంది. ఏంటి? లావణ్య అలాంటి తప్పు చేయదే. చేసింది. నేను నమ్మలేకపోతున్నాను రా. తనే వస్తుంది, దాన్నే అడుగు. లావణ్య ఫోన్ అమ్మా. ఎవరు నాన్న? నారాయణ అంకుల్. హాయ్ అంకుల్. ఏమా మీ నాన్న చెప్పేది నిజమేనా? yes I'm in love. నిన్ను కోడలుగా చేసుకునే అదృష్టాన్ని రెండోసారి పోగొట్టుకున్నాను. అదేంటి అంకుల్, ప్రేమ్ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని దుబాయ్ వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు. ఏమైంది? ఇదిగో నువ్వే మాట్లాడు. లావణ్యరా. హలో. హాయ్ లావణ్య. హాయ్ ప్రేమ్, ఏమైంది? రాంగ్ స్టెప్. ఐమ్ సారీ. హే, నా స్టోరీ ఎందుకులే కానీ నువ్వు లవ్ చేస్తున్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నువ్వు ఆ రాఘవనే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నావా? అమ్మా, అతనే మీకు మంచి అల్లుడు అవుతాడు. డాడీ ప్లీజ్. నువ్వు అంతగా ఫిక్స్ అయిపోయిన తర్వాత మేం కాదనేది ఏముంది? ఆ రాఘవనే రామను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్. ఎక్కడున్నారు? ఇంట్లోనే. కొంపదీసా రాక్షసి రాలేదు కదా? పగిలింది. సౌండ్ వింటుంటేనే అర్థం అవుతుంది. ఏం పగలగొట్టింది? ఫ్లవర్ వాజు. తనకోసారి ఫోన్ ఇవ్వు. ఇదిగో. హలో. ఇంక నువ్వు క్షణం కూడా ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏ, నువ్వు వచ్చి జాయిన్ అవుతావా? అవునే, వచ్చి జాయిన్ అవుతాను. ఏంటి నువ్వు జాయిన్ అయ్యేది? నేను ఈ ఇంట్లో చాలా కాలంగా ఉంటున్నాను. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఎవరి తరం కాదు. ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో. దాన్ని ఇంకా ఇంట్లో ఉంచుకో, వెంటనే పంపి. ఇంతకీ ఫోన్ ఎందుకు చేసావు చెప్పు. ఎందుకు చేశానో మర్చిపోయాను, అప్సెట్ అయ్యాను. నేనే డైరెక్ట్ గా మీ దగ్గరికి వస్తాను. ఓకే. అలాగే. బాయ్. బాయ్. నన్ను పనిలోంచి తీసేస్తారా?
పోనీ పగిలిన ఈ ఫ్లవర్ వాజ్ డబ్బులు నా జీతంలోంచి కట్ చేసుకోండి. ఏం అక్కర్లేదు, వెళ్ళి పని చూసుకో. ఆ, ఒరేయ్, ఇదే మా బృందావనం. నైస్. హిమాలయాల్లో చల్లదనం, గులాబ్ జాములో తీయదనం రెండూ కలబోసి నేను మా ఆవిడ ఉండే ప్రశాంత నిలయం. అదృష్టవంతుడివి. అంతేకాదురా, మా ఆవిడ్ని పరిచయం చేసే ముందు తన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? పత్తరె మార్కు తంగం అంటే 16 అణాల తెలుగింటి ఆడపడుచు. ఓహ్. మన తెలుగువారి సంప్రదాయాన్ని చూడాలన్నా నేర్చుకోవాలన్నా మా ఆవిడ్ని చూసే నేర్చుకోవాలని గర్వంగా గుండె మీద చేసి చెప్పగలను. చూసిన తర్వాత నేను చెప్పింది చాలా తక్కువ నువ్వే ఒప్పుకుంటావు. మన ఫ్రెండ్స్ ఎవరొచ్చినా సరే మర్యాదల్లో ముంచి తేల్చేస్తుందిరా. నువ్వు కాదనకూడదు, తను ఫీల్ అవుతుంది. ఓకే ఓకే, కమాన్. అలాగే. సుందు, నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని కమాన్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ ఆవిడ సింపుల్ గా రియల్ గా నువ్వు చెప్పినట్టుగానే 16 అణాల తెలుగు పిల్లలా ఉంది. అది తెలుగు పిల్ల కాదు, మా ఇంటి పని పిల్ల. మరి మీ ఆవిడ? ఈవిడ మీ ఆవిడ? ఈవిడే, కానీ ఈవిడ కాదు. సుందరి, ఏంటిది కనపట్టలేదా? రమ్మి. నువ్వు పిల్లోడక మమ్మీ. ఎవడి డమ్మీ? మీరెందుకు లేచారు? కూర్చోండి. మీరు పేక పంచండి సార్. పేక పంచితే పేక నొక్కుతా. ఏంటి ఈ ఆటలు? మీరు ఆడే ఆటల కంటేనా? అరే, పేకేంటి ఇలా పడింది? జాకి, క్వీను, కింగు సీక్వెన్స్ ఉంది. జోకర్ చూసుకో. మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ని చూడాలా? రాంగ్ షో. లైఫ్ ఏది? అతనికి లైఫ్ లేకపోతే నా లైఫ్ ఇస్తాను, తీసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నువ్వు నా వైఫ్ అన్న సంగతి మర్చిపోకు. హస్బెండ్ మిఠాయి కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడంలో తప్పలేదు కదండి. బాగుంది, చాలా బాగా చెప్పారు. డోర్ మొయ్. అంటే ఏంటే? ఏముంది, మొగుడు మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళాం మెయింటెనెన్స్ ఉండాలి కదా. ఏమంటారు? మీరేమంటే నేను అదే అంట. సేమ్ టు సేమ్. నేను వెళ్ళొస్తాలే. నువ్వు ఆగరా. సుందరి, వీడు రాఘవ, నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెష్ జ్యూస్ తీసుకురా. చెప్పాను కదా, అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది. జ్యూస్ ఆయనకి కాదు, ఈయనకి. నాకా? మరి నా ఫ్రెండ్ కి? బాత్రూమ్ లో ఫినాయిల్, కిచెన్ లో కిరసనాయిలు ఉన్నాయి, పుచ్చుకుంటారేమో అడగండి. నా టైం బాగాలేని వస్తాను. ఒరే, టైం ఇదే ఉందిరా. టైం మనకు కవర్ సెట్ గా మార్చుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళిపోతానంటా రాఘవ. ఒరే, జ్యూస్ కావాలంటే నేను తీసిస్తాను. మమ్మీ పక్కింటి వాళ్ళని ఏమని పిలవాలి? ఏ బాబాయ్, బి అంకుల్, సి సార్, డి యారా. కోన. ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనివే చెప్తావు? కొత్త విషయాలు తెలుసుకోవాలిరా. కోన అంటే ఏంటమ్మా? కొత్త నాన్న. తట్టుకోలేను రే నాన్న. రే, ఐ లవ్ యూ రా. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. కొత్త నాన్న. ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇన్ డిస్కవరీ ఛానల్. మా భార్యకి నేను ఎంత అంటే అంత నా చెప్పు చేతులు నడుస్తుందని తెగ బిల్డప్ ఇచ్చేసాడు. నేను ఇంకో 2 నిమిషాలు అక్కడే ఉంటే 2 పీకినే పీకేది. అసలు కదా రివర్స్ అనమాట. నీకు లేని భార్య శాడిస్ట్ అని, అతనుకున్న శాడిస్ట్ భార్య ఉత్తమరాలని అబద్ధం చెప్పేశాడు. ఏంటి ఏదో అబద్ధం అంటున్నారు? కొంపతీసి నాకేమైనా అబద్ధం చెప్పారా? టైంకి వచ్చావు, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. నాతో తీరిగ్గా పెళ్ళైన తర్వాత కూడా మాట్లాడొచ్చు. ముందు మా అమ్మా నాన్న వాళ్ళతో మాట్లాడాలి. రండి. అక్కడికి రావడానికి ముందు నీకు కొన్ని నిజాలు తెలియాలి. ఏంటవి? ఆమె ఇద్దరి మధ్య ఎందుకులే. ఉండరా. చెప్పండి. నా భార్య గయ్యాళి కాదు. నాకు మాయ అనే భార్య ఉండటం పెద్ద మాయ. నాకు అసలు పెళ్ళే కాలేదు, నాకే గతం లేదు. ఎగ్జాక్ట్లీ ఇదే చెప్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మీరే చెప్పారు. ఏంటది? నాకే గతం లేదు, నాకే భార్య లేదు, గయ్యాళి కాదు. నువ్వు నన్ను ప్రేమించావు, మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అవును, మీరలా మెంటల్గా ప్రిపేర్ అయితేనే మనం లైఫ్ని ఎంజాయ్ చేయగలం. లెట్ ఇస్ క్లియర్ దట్ దర్ ఇస్ నో పాస్ట్ ఫర్ యూ. నిజంగానే నాకే గతం లేదు. గుడ్. మీరు ఇంకా కాన్ఫిడెంట్గా ఉండండి. మీరందరిలో ముఖ్యంగా మీకు మీరే. నాకే గతం లేదని మెంటల్గా మేకప్ వేసుకోండి. అప్పుడే మనం సుఖంగా హ్యాపీగా ఉండగలం. మీరు ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చేయండి. ఏమంటావాలి? పర్ఫెక్ట్ గా చెప్పారండి. రేపు చాలా మంచి రోజుట. మీరు వచ్చి మా నాన్నగారితో మాట్లాడండి. రేపు నేను ఫోన్ చేస్తాను. బాయ్. బెదరు, నువ్వేం టెన్షన్ పడకు.
పెళ్ళి అయ్యాక ఫస్ట్ ఎయిడ్ చెప్పు, లేదంటే సెకండ్ ఎయిడ్ చెప్పు, లేదంటే థర్డ్ ఎయిడ్ చెప్పు, అంతగా లేదంటే ముగ్గురు పిల్లలు పుట్టినారు చెప్పు. నాకు ఇప్పుడు తెలిసిందిరా, ఆవగింజంత అబద్ధం ముందు ఐరావతం అంత నిజం కూడా నిలబడదని. ఎనీ హౌ కంగ్రాట్స్. దేనికి? రేపు నీ మ్యారేజ్ ఫిక్స్, ప్రేమించిన అమ్మాయిని పొందుతున్నందుకు. మొత్తం 10 షర్ట్లు 10 ప్యాంట్లు అన్ని కలిపి ప్యాక్ చేసేయ్. కడ్రాయిలు బనీళ్లు కొనవా? అది లైఫ్ స్టైల్లో కొందాం అనుకుంటున్నా. నీ లైఫ్ స్టైలే మారిపోయింది. నువ్వేంటి ఇక్కడ? చెప్పాను కదా, వేరే ఎవరు యు గోస్ పబ్లిక్ ఫాలో. మొత్తం 7,000 అయిందండి. క్యాషా కార్డా? జస్ట్ పోలీస్. హలో హలో మై డియర్ సునీల్, ఏమిటి విశేషం? సార్, నేను సార్ హంతకుడు ఎక్సలెన్సీ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్. అని నేను గట్టిగా పట్టుకున్నాను సార్. మీరు అర్జెంట్గా బయలుదేరొచ్చండి. అలాగా, 2 minutes వచ్చేస్తున్నాను. సార్ వచ్చే ముందు ఒక 7,000 తీసుకోండి. ఎంత? 7,000? 7,000. ఓకే, వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సరే, ఈ సార్ అతనికి ఏం చెప్తావు? యా ఎందుకు కొట్టుకుంటున్నావు? ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు? పబ్లిక్ కదా మాత్రం గెస్సేలేవా? అర్థమైంది. వాడెక్కడ? సార్, వాడిని పట్టుకుని మీ గోల్డ్ మెడల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్. కానీ వాడు కొట్టి పారిపోయాడు, అదిగో దెబ్బ. పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది. మీరే చెప్పారు కదా, పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అని. దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టుంది సార్. వాడు కొట్టిన దెబ్బ కంటే ఈడు కొట్టిన దొంగ దెబ్బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్. అందుకని పోలీసులు ఎవడో సాక్ష్యాలు చెప్పట్లేదా? కంట్రోల్ యువర్ టంగ్ అయితే. పాపం సునీల్ మన కోసం తన పనులన్నీ మానుకున్నాడు తెలుసా? మనకు కావాల్సిన పనులు మాత్రమే తను చేసుకుంటున్నాడు. సార్, బిల్లు బిల్ ఏంది? ఇతను షాపింగ్ ఆయన ఖర్చు 7,000 రూపాయలు. ఓ కరెక్టే. సునీల్, నువ్వు సమయానికి ఫోన్ చేసావు కాబట్టి కరెక్ట్ గా 7,000 తెచ్చుకున్నాను. లేకపోతే ఇంకో వస్తువు ఏదన్నా తాకట్టు పెట్టవలసి వస్తుంది. అవును, మొన్న గొలుసు పెట్టినట్టు. నెక్స్ట్ వీక్ ప్లాన్ థ్యాంక్ యూ సార్. చందన జ్యువెలరీ అన్ని 500. అంతవరకు ఎక్కడ పోతారు ఎవరు తెలుసు? తలిపేసిందేంటి? పానా అంటే పాత నాన్న. వాడెవడు? లవ్ టు ఏంటో లవ్ అంతా మా మేడం గారి సైడే ఉంది. నా సైడ్ కూడా బోల్డ్ అంతుంది. సూపర్ షాట్. తన ఏజ్ ని కూడా మర్చిపోయి బుల్లపై టీనేజ్ బాయ్ లా షాట్ కొట్టాడు. వెల్ టేకెన్ బై సుందరి. సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది నైపుణ్యాన్ని కాదు, ఒళ్ళుని. ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఏముంటుంది? సూపర్. ఒరే క్రాకు, అది కాకు, క్రికెట్ బాల్ కాదు. అచ్చా, బాల్ ఏదైనా గోల్ ఒకటే. కమాన్. గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం. సూపర్ షాట్. స్టెఫీ నుంచి సానియా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరూ కొట్టలేదు. వాళ్ళు ఆడేది టెన్నిస్, ఇది షటిల్. ఆట ఏదైనా షాట్ ఒకటే. కాంతారావు లాగా కత్తి తిప్పటం కాదురా, బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో. పెళ్ళాన్ని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది. గుడ్ షాట్. కసి తీర షటిల్ కాక్ లో మొగుడి మొహం చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది. ఒరేయ్, నీ అబ్బా, క్రికెట్ లో బాల్ బయట పడితే 6, షటిల్ లో లైన్ బయట పడితే అవుట్. ఓహో, నువ్వు వెళ్ళి పానా. అతను ఆటలో అవుట్ అయినా మొగుడిగా నాట్ అవుట్. థ్యాంక్ యూ. మీ ఆవిడ షటిల్ బాగా ఆడుతుంది, టోర్నమెంట్ కి పంపకపోయారా? ఆ థైస్ ఫుట్బాల్ కు చూస్తుంటే టోర్నమెంట్ లో ఖచ్చితంగా కొట్టేలా ఉంది కప్పు. పాపం మొగుడు ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది గానీ నాకే ఇలాంటి పెళ్ళా ఉంటేనా. కావాలా? తీసుకో, తీసుకోవయ్యా. నీ పక్కింటోడి పెళ్ళా ఉంటే ప్రతి వాడికి పొలారెడ్డి స్వీట్. ఎలా? నేను చెప్పేది కూడా అదే. పక్కింటోడు పెళ్ళా ఉంటే అంత తీపి ఎందుకని? నేను చెప్పిందే తిరిగి నాకు చెప్తావేంటి? టిట్ పట్ టాటు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నా వంక కన్నెత్తి చూడటానికే భయపడేదానివి నా మీదే కౌంటర్లు వేస్తున్నావంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గేమ్ ఓవర్.
ఎవరి గేమ్ ఓవరు? 5 minutes more, okay? ఏయ్. మెట్లు పైకుండాలి కిందకి ఎవడ పెట్టాడు? ఏయ్, ఏంటి అలా బ్యాలెన్స్ తప్పావు? లైఫే బ్యాలెన్స్ తప్పిందిరా. తాగొచ్చావా? వచ్చే ముందు తాగాను. పిలిస్తే కంపెనీ ఇచ్చేవాడు కదా. అదే. అంత కష్టం ఏమొచ్చింది? ఏం లేదు, నాకు పెళ్ళి 7 ఏళ్ళు అయింది. అందుకే తాగేలా. చాలా మందికి పెళ్ళి 20 ఏళ్ళు అవుతుంది. ఆలు ఇలా తాగుతారా? అయ్ బాబోయ్. ఏయ్, నువ్వు వెళ్ళరా. నువ్వు ఇట్రా. రా చెప్తాను. ఎందుకురా తాగడం? పెళ్ళైన ప్రతి మగాడు 7 ఏళ్ళు అయిన తర్వాత 7 years ఇచ్చాను వచ్చి పెళ్ళాం మీద బోరు కొట్టేసి ఇంకొక ఆడదాని పడతాడు. అంటే నీ పెళ్ళ మీద నీకు బోర్ కొట్టిందా? అయితే పర్లేదే, రివర్స్ లో నా పెళ్ళానికి నా మీద బోరు కొట్టింది. అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద? ఎస్. కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయద్దు. అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండిపేట చెరువైపోతుందిరా. నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు. నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిడని చూసినప్పుడు నీకు కూడా అదే అనుమానం ఛీ, ఛీ, అది కాదు. వచ్చిందా? అలా కాదు. నువ్వేదో తప్పు చేసినట్టు, బాధ పెట్టినట్టు, అందుకే మీ ఆవిడ నీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది. పిచ్చన్నా, అది కసి కాదురా, కామం. చచ్చా, నాకు అలా అనిపించలేదు. ఒకవేళ అదే నిజమైతే అంత చీప్ గా బట్టతలా బాణ పట్టుకొని కోరుకుంటుందా? కదా కదా, అందుకే తాగాను రా, అందుకే ఒరే రాఘవ, నువ్వు చెప్పు. వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే, పోటీలో మనం వెనకబడ్డాం. పోటీ పడ్డానికి ఇదేమన్నా పెళ్లి చూపులా? కాదు కదా, మరి ఆ బట్టతల బాణ పట్టగానే ఎందుకు కోరుకుంటా? తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది. డోంట్ వరీ, బీ హ్యాపీ. అందుకే మేము ఉన్నాం. థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్. నీ బట్టతల బాణ పొట్ట పోగొట్టి నీకు కాస్త కండ తెప్పించి కలర్ రప్పించి నిన్ను యంగ్ బాయ్ ని చేయడానికే మేము ఈ పార్లర్ పెట్టుకుంది ఇక్కడ. అయితే నేను ప్రొసీడ్ అయిపోవచ్చా? ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్మిషన్. వీడికి ఏమేమి కట్ చేయాలి అన్ని కట్ చేసి చేస్తారా? అదేంటి మన అవతలకి వెళ్ళి మాట్లాడదాం. కటింగ్ అంటాడండి? ఏం కట్ చేస్తారు? ప్రేమ త్వరగా చేసి అదృష్టం కలిగించు స్వామి. రుద్ర ప్రచోదయాద్ మనోవాంఛ ఫల సిద్ధిరస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. వందే ఏంటి స్వామి ఈ వింత? పన్నగభూషణం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్నినయం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం. ప్రేమ్ అంటే ప్రేమ హైదరాబాద్ కు వచ్చేసాడు. ఇదేంటి వచ్చి నన్ను కలవకపోవడం? ప్రేమ్, ఇది గుడి కాబట్టి బతికిపోయావు, లేకపోతే చంపేసేవాడిని. ప్రేమ్, దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చా? నీకెందుకు? అమ్మా, అడ్డమైన వాళ్ళతో మనకేంటి మాటలు? పదండి. ఏమైంది ప్రేమ్ నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నాకు మాట మాత్రమేనా చెప్పకుండా ఎప్పుడొచ్చావు? ఏ చెప్పి ఉంటే నాకు తెలియకుండా జాగ్రత్త పడేదన్వా? గతంలో నిన్ను ప్రేమించిన నేరానికి, పెళ్లి చేసుకున్న పాపానికి ఎంత డబ్బు కావాలో చెప్పు, నీ మొహాన్ని విసిరేస్తాను. నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? వెళ్ళిపో. ఇది అన్యాయం ప్రేమ్. అన్యాయం గురించి నువ్వు మాట్లాడకు. ఎందుకు ఇలా మారిపోయావు? నన్ను ఎందుకు ఇలా మోసం చేసింది నేను కాదు, నువ్వు. ప్రేమ్, డోంట్ టాక్, షట్ అప్. అమ్మా, వెళ్దా పదండి. కోనా ఇంకా రాలేదా? పిలిచొచ్చానండి, 10 నిమిషాల్లో వచ్చేస్తానన్నారు. ఆ 10 నిమిషాలు నాకు కేటాయించగలవా? లిప్స్టిక్ ఇవ్వు. నేను నీతో మాట్లాడాలి. నేను చేసిన తప్పేంటి, నా ముఖం నీకు ఎందుకు మొత్తిందో తెలుసుకోవాలి. బ్రష్ ఇవ్వు. అది నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే నా బ్యాడ్ లక్ అనుకుంటాను. ఆయన అలా మాట్లాడుతుంటే నాకు చాలా జాలీగా ఉంది. నాకు మాత్రం చాలా జాలీగా ఉందండి. లేదు, నేను ఆయన చాలా బాధపడుతున్నాను. అంటే ఆయన క్షమించేస్తారా?
లేడీస్ వీక్నెస్. అసలు ఆయన ఏం చెప్తారో విని తర్వాత డిసైడ్ చేద్దామే. ఆయన ఏరి బెడ్రూమ్ లో ఉన్నారండి. థ్యాంక్ యూ. నాకు తెలుసు నువ్వు వస్తావని. ఏడుస్తున్నావు కదూ. ఎవరైనా తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడినప్పుడు ఏడుపు రావడం అనేది సహజం. నువ్వెప్పుడొచ్చావు? ఎందుకు ఏడుస్తున్నావు? చూసారా అమ్మగారు, డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి తలుపేసేసుకుంది. చిచి, ఒక్క క్షణం ముందే మనసు మార్చుకుందాం అనుకున్నాను, ఇంకా మారడు. ఆశ్చర్యంగా ఉందే. ఊరిలోకి వచ్చి కూడా నీకు ఫోన్ చేయలేదు, నిన్ను కలవలేదు. నువ్వు కనిపిస్తే నిన్ను కసురుకుంటాడా? అదే నాకు అర్థం కావట్లేదు, ఎందుకంత సడన్ గా మారిపోయాడో. లోపల ఏం జరుగుతుందో, జరగరాందేమన్నా జరిగిపోతుందేమోనండి. కానీ ఎప్పుడు జరుగుతుంది అనుకుంటా. లాంగ్వేజ్ వేరైనా మీనింగ్ ఒకటే కదండి. మమ్మీ హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో అంటే ఏంటి? లోపల మీ నాన్న చేస్తున్నాడే అదే. ఏం చేస్తున్నారు? చూడాలనుకుంటే తలుపేసుకొని చచ్చారు. కిటికీ తలుపు తెరిచే ఉందండి. ఏంటి, ఏమైంది? ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు. నేను గర్భవతిని. భయపడకు, నీకే అన్యాయం జరగదు. నేనున్నాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు. సిరి నెల తప్పింది. ఎంత మంచి వార్త చెప్పారండి. ఎదురింటాయన్ని ఇక నుంచి మన ఇంటికి రానక్కర్లేదని చెప్పగారు. ఇక నేనే వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పు. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. హాయ్ ఆంటీ. హాయ్. ఆంటీ ప్రేమ ఉన్నాడా? పైన ఉన్నాడు. ఓకే. మళ్ళీ నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు. నేను ఇప్పుడు వట్టి మనిషిని కూడా కాదు, 3వ నెల. ఎంతమందో. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నన్ను ఇంత కసాయవాణ్ణి చేసింది నువ్వే. ఏం చేశానో చెప్పు. ఏయ్, ఇంకేంటే చెప్పేది? ఏం చెప్పాలి నీకు? హలో, నేను చెప్పేది విను. హలో ప్రేమ్, ఒకసారి నేను చెప్పేది విను. ప్రేమ్, హలో హలో ప్రేమ్, ప్లీజ్ ప్రేమ్, ఒక్కసారి నాతో మాట్లాడు. హలో. జరిగిందేంటో నాకు తెలీదు, కానీ తను నీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. వినాల్సిన కర్మ నాకు లేదు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానన్నావు. తను ఎంత తప్పు చేసినా ఒక్కసారి చెప్పుకోవడానికి ఆఖరి అవకాశం ఇవ్వు. ఏం చెప్పమంటావు? రాంగ్ కనెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడరు. ప్రేమ్, నువ్వేదో ట్రాన్స్ లో ఉన్నావు. ఒక్కసారి మన ఇద్దరం వెళ్ళి అమ్మాయిని కలుద్దాం. వద్దు లావణ్య. నా కోసం ఒక్కసారి అమ్మాయిని కలుద్దాం ప్లీజ్. సరే నీ ఇష్టం. హలో హలో హలో, ఎవరు? నేను ప్రేమ్కి స్నేహితురాల్ని. మనం ఒకసారి కలవాలి. చెప్పండి, ఎక్కడికి రమ్మంటారు? నీకోసం కాదని లేకొచ్చాను, కానీ అమ్మాయిని కలుసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా మాట మన్నించి వచ్చినందుకు థ్యాంక్స్. లైఫ్ అనేది అందరికీ ఒకే రకంగా ఇంట్రెస్టింగ్గా ఉండదు, కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. నేను ప్రేమిస్తున్న వ్యక్తికి కూడా ఓ ఇండీసెంట్ వైఫ్ ఉంది. నువ్వు ప్రేమించిన వ్యక్తికి పెళ్ళైందా? అవును, పెళ్ళైంది. పెళ్ళానికి ఇంకో లవర్ ఉన్నాడు. అది వాడితో పార్కులకి సినిమాలకి వెళ్తుంది. అదేంటి? ఫెయిట్. అందుకే చెప్తున్నాను, కష్టాలు అందరికీ వస్తాయి, కానీ వాటిని పేషెన్స్తో ఫేస్ చేయడం రాఘవ్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఆ డెవిల్ ఇక్కడికి వస్తుందేంటి? అదిగో ఆ డెవిల్ కూడా వస్తుంది. చిచే, ఎవరు? అదే సిరి. అది మాయ కదా. అంటే దీంతో పార్క్ లో డాన్స్ చేసింది నీ లవరా? కాదు, దానిలెవరు. దీనికి ఎంతమంది మొగుళ్ళు, ఎంతమంది లవర్స్? ప్రేమ్, ప్రేమ్ ఆగు. ఎంతమంది మగాళ్ళ జీవితాలతో ఆడుకుంటావే? పార్కుకొకడు, పక్కకొకడు, పెళ్లికొకడా? అది కాదండి అసలు. సిగ్గుపడుతున్నానే. నీలాంటి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా మీద నాకే విరక్తి పుడుతుంది. దయచేసి నేను చెప్పేది వినండి. వినడు. విన్నా నేను అడ్డుపడైనా సరే మిమ్మల్ని శాశ్వతంగా విడదీస్తాను.
కుట్టేసినది మొన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ. సుందరై అమ్మో అసలే ఒంటరిగా ఉన్నాను. మనిషి మంచోడు కాదు. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది. సుందరై 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 ఏయ్ అమ్మగారేరి నువ్వురా. అమ్మగారు ఎక్కడ? ఎదిరింటి ఆయనతో పబ్కి వెళ్ళారండి. పబ్బా అదేదో పవిత్రమైన గుడికి వెళ్ళినట్టు చెప్తావేంటి? లవర్స్ కి పబ్బే కదండి గుడి. లవర్సా? ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. అమ్మయ్య, ఇవాళ ఆయన కను నా మీద పడలేదు కాబట్టి బతికిపోయాను. షూ. Stop it! Stop it! Stop it! Stop it! దిగా. యా ఏయ్ చెక్. అతన్ని ఎందుకు తోసేశావు? ఒక పిల్లాడికి తల్లివయ్యుండి బరి తెగించి ఏంటి ఆటలు పాటలు? నువ్వు ఓ పిల్లాడి తండ్రి అయ్యుండి పరాయాడు దాంతో డాన్స్ చేయలేదా? ఏంటి? అవును, దొంగచాటుగా నువ్వు పార్క్ లో ఆడితే దొరసల్లా నేను పబ్ లో ఆడాను. అదే అది నువ్వు నీతి తప్పావు. తప్పడం అంటే అదేంటి? నాటకాలొద్దు. నీకు నచ్చింది నువ్వు చేసావు, అది చూసి నాకు నచ్చింది నేను చేశాను. ఇక మన ఇద్దరి మధ్య బ్యాలెన్స్ ఉన్నది ఒక్కటే. ఏంటది? డైవోర్స్. కోనా ఇంకా రాలేదా? పిలిచొచ్చానండి, 10 నిమిషాల్లో వచ్చేస్తానన్నారు. ఆ 10 నిమిషాలు నాకు కేటాయించగలవా? లిప్స్టిక్ ఇవ్వు. నేను నీతో మాట్లాడాలి. నేను చేసిన తప్పేంటి? నా ముఖం నీకు ఎందుకు మొత్తిందో తెలుసుకోవాలి. బ్రష్ ఇవ్వు. అది నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే నా బ్యాడ్ లక్ అనుకుంటాను. ఆయన అలా మాట్లాడుతుంటే నాకు చాలా జాలీగా ఉంది. నాకు మాత్రం చాలా జాలీగా ఉందండి. లేదు, నేను ఆయన చాలా బాధపడుతున్నాను. అంటే ఆయన క్షమించేస్తారా? లేడీస్ వీక్నెస్. అసలు ఆయన ఏం చెప్తారో విని తర్వాత డిసైడ్ చేద్దామే. ఆయన ఏరి? బెడ్రూమ్ లో ఉన్నారండి. థ్యాంక్ యూ. నాకు తెలుసు నువ్వు వస్తావని. ఏడుస్తున్నావు కదూ? ఎవరైనా తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడినప్పుడు ఏడుపు రావడం అనేది సహజం. నువ్వెప్పుడొచ్చావు? ఎందుకు ఏడుస్తున్నావు? చూసారా అమ్మగారు, డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి తలుపేసేసుకుంది. చిచి, ఒక్క క్షణం ముందే మనసు మార్చుకుందాం అనుకున్నాను, ఇంకా మారడు. ఆశ్చర్యంగా ఉందే. ఊరిలోకి వచ్చి కూడా నీకు ఫోన్ చేయలేదు, నిన్ను కలవలేదు. నువ్వు కనిపిస్తే నిన్ను కసురుకుంటాడా? అదే నాకు అర్థం కావట్లేదు, ఎందుకంత సడన్ గా మారిపోయాడో. లోపల ఏం జరుగుతుందో. జరగరాంది ఏమైనా జరిగిపోతుందేమోనండి. కానీ ఎప్పుడు జరుగుతుంది అనుకుంటా. లాంగ్వేజ్ వేరైనా మీనింగ్ ఒకటే కదండి. మమ్మీ హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో అంటే ఏంటి? లోపల మీ నాన్న చేస్తున్నాడే అదే. ఏం చేస్తున్నారు? చూడాలనుకుంటే తలుపేసుకొని చచ్చారు. కిటికీ తలుపు తెరిచే ఉందండి. ఏంటి? ఏమైంది? ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు. నేను గర్భవతిని. భయపడకు, నీకే అన్యాయం జరగదు. నేనున్నాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు.
సిరి నెల తప్పింది. ఎంత మంచి వార్త చెప్పారండి. ఎదురింటాయన్ని ఇక నుంచి మన ఇంటికి రానక్కర్లేదని చెప్పగారు. ఇక నేనే వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పు. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. హాయ్ ఆంటీ. హాయ్. ఆంటీ ప్రేమ ఉన్నాడా? పైన ఉన్నాడు. ఓకే. మళ్ళీ నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు. నేను ఇప్పుడు వట్టి మనిషిని కూడా కాదు. 3వ నెల. ఎంతమందో నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నన్ను ఇంత కసాయవాణ్ణి చేసింది నువ్వే. ఏం చేశానో చెప్పు. ఏయ్, ఇంకేంటే చెప్పేది? ఏం చెప్పాలి నీకు? హలో, నేను చెప్పేది విను. హలో ప్రేమ్, ఒకసారి నేను చెప్పేది విను. ప్రేమ్, హలో హలో ప్రేమ్, ప్లీజ్ ప్రేమ్, ఒక్కసారి నాతో మాట్లాడు. హలో. జరిగిందేంటో నాకు తెలీదు, కానీ తను నీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. వినాల్సిన కర్మ నాకు లేదు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానన్నావు. తను ఎంత తప్పు చేసినా ఒక్కసారి చెప్పుకోవడానికి ఆఖరి అవకాశం ఇవ్వు. ఏం చెప్పమంటావు? రాంగ్ కనెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడరు. ప్రేమ్, నువ్వేదో ట్రాన్స్ లో ఉన్నావు. ఒక్కసారి మన ఇద్దరం వెళ్ళి అమ్మాయిని కలుద్దాం. వద్దు లావణ్య. నా కోసం ఒక్కసారి అమ్మాయిని కలుద్దాం ప్లీజ్. సరే నీ ఇష్టం. హలో హలో హలో, ఎవరు? నేను ప్రేమ్కి స్నేహితురాల్ని. మనం ఒకసారి కలవాలి. చెప్పండి, ఎక్కడికి రమ్మంటారు? నీకోసం కాదని లేకొచ్చాను, కానీ అమ్మాయిని కలుసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా మాట మన్నించి వచ్చినందుకు థ్యాంక్స్. లైఫ్ అనేది అందరికీ ఒకే రకంగా ఇంట్రెస్టింగ్గా ఉండదు. కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. నేను ప్రేమిస్తున్న వ్యక్తికి కూడా ఓ ఇండీసెంట్ వైఫ్ ఉంది. నువ్వు ప్రేమించిన వ్యక్తికి పెళ్ళైందా? అవును, పెళ్ళైంది. పెళ్ళానికి ఇంకో లవర్ ఉన్నాడు. అది వాడితో పార్కులకి సినిమాలకి వెళ్తుంది. అదేంటి? ఫెయిట్. అందుకే చెప్తున్నాను, కష్టాలు అందరికీ వస్తాయి, కానీ వాటిని పేషెన్స్తో ఫేస్ చేయడం రాఘవ్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఆ డెవిల్ ఇక్కడికి వస్తుందేంటి? అదిగో ఆ డెవిల్ కూడా వస్తుంది. చిచే, ఎవరు? అదే సిరి. అది మాయ కదా. అంటే దీంతో పార్క్ లో డాన్స్ చేసిన నీ లవరా? కాదు, దానిలెవరు? దీనికి ఎంతమంది మొగుళ్ళు, ఎంతమంది లవర్సు? ప్రేమ్, ప్రేమ్ ఆగు. ఎంతమంది మగాళ్ళ జీవితాలతో ఆడుకుంటావే? పార్కుకొకడు, పక్కకొకడు, పెళ్లికొకడా? అది కాదండి అసలు. సిగ్గుపడుతున్నానే. నీలాంటి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా మీద నాకే విరక్తి పుడుతుంది. దయచేసి నేను చెప్పేది వినండి. వినడు. విన్నా నేను అడ్డుపడైనా సరే మిమ్మల్ని శాశ్వతంగా విడదీస్తాను. నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది, మళ్ళీ కుట్టేసినది గండు చీమ. అమ్మో, అసలే ఒంటరిగా ఉన్నాను. మనిషి మంచోడు కాదు. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది. సుందరి, 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 సుందరి. ఏయ్, అమ్మగారేరి, నువ్వురా. అమ్మగారు ఎక్కడ? ఎదిరింటి ఆయనతో పబ్కి వెళ్ళారండి. పబ్బా? అదేదో పవిత్రమైన గుడికి వెళ్ళినట్టు చెప్తావేంటి? లవర్స్ కి పబ్బే కదండి గుడి. లవర్సా? ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. అమ్మయ్యా, ఇవాళ ఆయన కను నా మీద పడలేదు కాబట్టి బతికిపోయాను. షూ. కూర్చో. పర్లేదు, కూర్చో. ఏంటి డల్గా ఉన్నావు? ఫుల్గా దెబ్బైపోయాను. క్లీన్ బౌల్డ్. నువ్వా? ఆశ్చర్యంగా ఉందే. అబద్ధాన్ని నిజాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసే అవతార పురుషుడివి. నీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా? రై,
మా ఆవిడ క్లబ్ లో డాన్స్ వేసిందిరా. నువ్వు పార్కులో పాటలు పాడావుగా. నా కోసమా? నీ కోసమేగా. ఈ అమ్మాయి ఇక్కడుందేంటి? ఏంటి అర్థం కాలేదా? ఒక అబద్ధం ఎక్కడికి లాగుతుంది అంటే నా పెళ్లి దాకా వెళ్ళి ఆగుతుందన్నావు. ఇప్పుడు మీ ఇద్దరు కాపురాలు పెటాకులు అయ్యేదాకా వెళ్ళింది. దేంతో అయినా ఆడుకోవచ్చు, కానీ అబద్ధంతో ఆడుకుంటే అది ఎక్కడికి తీసుకెళ్తుందో మనకే తెలియదు. ఇదిగో ఇలాగే. దీని అంతటి కారణం నేనే. కాదులేరా, అందరం చాలా సింపుల్ గా అయిపోతుంది అనుకున్నాను. ఇంత కాంప్లికేట్ అవుతుంది అనుకోలేదు. నువ్వు ఊరుకో సిరి, నీకేం అన్యాయం జరగదు. నేను వెళ్ళి ప్రేమతో మాట్లాడతాను. ఎవరు చెప్పినా వినడు. పైగా లావణ్య కూడా ఇది నిజమని నమ్ముతోంది. నా ప్రేమ కోసం స్టార్ట్ అయిన ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేయాలి. అందరం ఒక చోట కలిస్తే గానీ అనుమానాలు క్లియర్ అవ్వవు. మీ ఇంటికే, మీ ఆవిడతో కూడా మాట్లాడాలి కదా. హలో, నేను రాఘవని. ఆయన లేరు. ఇక్కడే ఉన్నాడు, మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాడు. కోర్టులో కలవమని చెప్పండి, వచ్చి విడాకులు తీసుకోమనండి. ఆయన ఫోన్లో చెప్పమంది అదే. మరో గంటలో మీ ఇంటి ముందు మొబైల్ కోర్టు వచ్చి ఆగుతుంది. మొబైల్ కోర్టా? మొబైల్ కోర్టే, బస్సులో ఉంటుంది. అందులో మీరు ఎక్కితే అరగంటలో విడాకులు రెడీ. ఏం మాట్లాడుతున్నావురా? ప్రజల ముందుకే న్యాయం రావాలని కోరుతూ కోర్టు వారు కొత్త పద్ధతిలో ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ కోర్టు ద్వారా విడాకులు ఇప్పించేస్తారు. ఆయనకి అంత తొందరగా ఉంది, నేను రెడీ. యారా, నీ పెళ్లి చేయడానికి నేను ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని విడదీసి మాకు విడాకులు ఇప్పిస్తావా? ఇప్పటి వరకు నువ్వు చెప్పింది విన్నాను కదా, ఈ ఒక్కసారి నేను చెప్పేది విను. హలో. హలో లావణ్య. హాయ్. నేను మాయ విడాకులు తీసుకోబోతున్నాను. వెంటనే ఆ పని చెయ్యి. నీకు విషయం తెలుసా? నీ భార్య నా ఫ్రెండ్ ప్రేమ్ని కూడా పెళ్లి చేసుకుని వదిలేసింది. ఇప్పుడే తెలిసింది. అందుకే అర్జెంటుగా విడాకులు కావాలని రిక్వెస్ట్ చేస్తే స్పెషల్ కేసుగా కోర్టు వారు టేకప్ చేసి మొబైల్ కోర్టు పంపిస్తున్నారు. అరగంటలో అక్కడే డిసిషన్ అయిపోతుంది. వెరీ గుడ్. కాకపోతే నువ్వు ప్రేమ సాక్షులుగా రావాలి. తప్పకుండా. నేను ప్రేమ్కి ఫోన్ చేసి మా ఇంటికి రమ్మంటాను. మేము మొబైల్ బస్సులో వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం. అలాగే, బాయ్. ఒరేయ్, నువ్వేం చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. చెప్తా. రేయ్, ముందు నువ్వు వెళ్ళి మొబైల్ బస్ని అరగంటకి అరేంజ్ చేయి. తొందరగా. అలాగే. హలో హలో మైక్ టెస్టింగ్. మొబైల్ కోచ్ సుందరి గారు ఒకటోసారి, సుందరి గారు రెండోసారి, సుందరి గారు మూడోసారి. హాజర్ హోయ్. ఇల్లు పిల్లాడు జాగ్రత్త. అరగంటలో విడాకులు ఇచ్చేసి వస్తాను. అరగంటలో వంట చేసి వస్తానన్నంత ఈజీగా చెప్తోంది. నువ్వు కొంచెం ఉండు. అలాగే. లాయర్ జడ్జి ఎక్కడా? దారిలో ఎక్కుతారు. హలో మొబైల్ కోచ్ లావణ్య ప్రేమ్ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. హాజర్ హోయ్. అలీ పోనీరా. లాయర్ జడ్జి వీళ్ళేనా? ఇక్కడ ఎవరికి వాళ్ళే లాయర్లు, ఎవరికి వాళ్ళే దోషులు, ఎవరికి వాళ్ళే జడ్జిలు. అంటే ఇది అందరూ కలిసి తీర్చుకోవాల్సిన సమస్య. ఏంటి? ఒక అబద్ధం అందరి జీవితాలతో ఆడుకుంటుంది. అందుకే అసలు నిజాలు అందరికీ తెలియాలి. అవును సుందరి, అసలు ఏం చెప్పక్కర్లేదు. బస్ ఆపండి. బస్ ఆగదు. బస్ ఆపండి. ఆగదని చెప్పండి. బస్ ఆపండి. లేపదురా. అలాగే. ఆపండి. ఆపకపోతే దూకుతాను. సరే ఆపు. కిందకెళ్ళి డోర్ లాక్ చేయి. అలాగే. తొందరగా. సుందరి అర్థం చేసుకో. మర్యాదగా అడ్డు తప్పుకోండి. నేను చెప్పేదేనండి. తొందరగా రా. త్వరగా రా. ఏమండి? సుందరి, నేను చెప్పేదేనండి. అందుకే ఒక్క నిమిషం ఏంటి, ఒక పావుగంట ఆగండి. సుందరి, సుందరి, అసలు చెప్పేది వినపండి. మీరేంటి? విను సుందరి. నాతో మాట్లాడొద్దు. ఏమండి? మేము ఏం చెప్తాం? సుందరి, ప్లీజ్. చూడలేదు అంటున్నాడు, వదిలేయండి. ఆగిపో, లేకపోతే ఫైర్ చేయాల్సి వస్తుంది. పబ్లిక్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు? ఓ ఐఎమ్ సారీ పబ్లిక్, సమయానికి వచ్చాం. థ్యాంక్ యూ, కూర్చో. వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు? బెజవాడలో ఉద్యోగం వచ్చిందంట. దానికి పరిగెత్తుకెళ్ళాలా? కాదు,
మర్డరర్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చాను. దాంతో వాడు పరిగెడుతున్నాడా? అవును, వాడిని నమ్ముకొని అనేక చోట్ల అప్పులు చేసి మరి వాడి కోరికలు తీర్చాను. అందుకని కాల్చి పారేస్తాను. ప్రయోజనం? మర్డర్ చేసింది వాడేనని, పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశానని చెప్తాను. ఇంతకాలానికి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. కాల్ చెయ్యి, దాంతో కేసు క్లోజ్ అయిపోద్ది. నేను ఇంకో డ్యూటీకి షిఫ్ట్ అయిపోవాలి. పబ్లిక్ సపోర్ట్ ఉంటే నాకు ఇంకేం కావాలి? చెప్పేది విను, తీస్తాను. రేయ్, వాడు బస్సుకి పారిపోతాడు. కమాన్. చెప్పకుండా బస్ స్టార్ట్ చేసాడు రా. జీవితంలో అన్ని మనం అనుకున్నట్టే జరగవు. అప్పుడప్పుడు అనుకోకుండా ఎలా కూడా జరుగుతుంటాయి. అర్థం చేసుకోవాలి. అంతకుని కాల్చు. ముక్కోటి దేవతలారా, కాల్చాలంటే కళ్ళు తెరవాలి. కళ్ళు మూసుకున్నావేంటి? 25 సార్లు చూసుకో. గన్ను కాల్చడం ఇదే మొదటిసారి. కాన్ఫిడెంట్ గా కాల్చు. ఇలా తోతున్నాడేంట్రా? వీడికి డ్రైవింగ్ రాదనుకుంటా. ఏడేళ్లు నాతో కలిసి కాపురం చేసావు. 7 సెకండ్లు నేను చెప్పేది వినవే. ఏంటి వినేది? డ్రైవింగ్ చేసేవాడు ఎవడో డేంజర్ ఫీల్ ఉన్నాడు. ముందు బస్ ఆపమని చెప్పండి. ఇక్కడ తేలవలసిన పాయింట్ అంతకంటే డేంజర్. ఈ పాయింట్ తేలే వరకు బస్సు ఆగదు. బస్సు నడిపేది ఎవడరాని అయ్యా ఆపరే. బస్ ఆపమని చెప్పండి. చచ్చిపోతున్నా ఇక్కడ. ఫస్ట్ చావు. నాకు పెళ్ళైందని అబద్ధం చెప్పడం వల్ల కదరా ఇన్ని కష్టాలు చెప్పండి. ఏంటి మీకు పెళ్ళవడం అబద్ధమా? పచ్చి అబద్ధం. అదేమో నువ్వు నిజమని నమ్మావు. నమ్మిన దాన్ని ఊరుకోకుండా వాడి పెళ్ళాన్ని చూస్తాను చెప్పేసి పట్టుబట్టావు. అయ్యా వాడిని ఒక పట్టు పట్టు. కరెక్ట్ గా కాల్చవే. కళ్ళు నెత్తికెక్కా. రేయ్, ఎవరిని షూట్ చేస్తారా? ఎవరిని కూర్చోగచ్చు నీ అబ్బా. కళ్ళు నెత్తికెక్కి వీడి కోసం సిరి చేత అబద్ధ పెళ్ళంగా యాక్ట్ చేయించాను. మహాతల్లి అక్కడితో ఆగావా? ఆ అబద్ధాన్ని కూడా నమ్మావు. దాంతో ఈ చెత్తవదో నోరు జారి సుబ్బారావుతో సిరికి అఫైర్ ఉందని ఇంకో అబద్ధం తెచ్చాడు. ఆ ఎఫ్ఐఆర్ కాస్త మిస్ఫైర్ అయింది. ఎన్నిసార్లు మిస్ఫైర్ చేస్తావు? మళ్ళీ మిస్టేక్. నేను మిస్టేక్ చేసి వీడిని సుబ్బారావు చేశాను. అంతటితో నేను ఊరుకున్నానా? రెచ్చిపోయి పార్క్ లో డాన్స్ చేశాను. అది చూసి నువ్వు మరీ రెచ్చిపోయావు. ఎవడని అబ్బా? నువ్వెవడా? బస్ ఆపరా బాబు, చచ్చిపోతున్నా ఇక్కడ. ఆపితే నేను సత్తరా. మన ఇద్దరిని కలపడానికి అడిగిన అబద్ధం వీళ్ళిద్దరి జంటలు విడదీసేదాకా వెళ్ళింది. ఎంత పొరపాటు జరిగింది. మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకున్నాను. అందుకే భార్యాభర్తల మధ్యన గొడవ అయినప్పుడు అప్పటికప్పుడు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది. భార్యాభర్తల మధ్యనే కాదు, లవర్స్ మధ్య కూడా ఓపెన్ డిస్కషన్ పెట్టుకోవడం మంచిది. బయట పడకూడదు. ఈసారి పడనివ్వను. ఏం జరుగుతుంది? పోలీస్ చేజింగ్. అబద్ధం ఆడవాళ్ళు వెతికి మరీ పట్టుకుని కాలుస్తున్నారు. వాళ్ళు కాల్చేదాకా మనం ఆగడం ఎందుకు? మనమే నిజాలు ఒప్పేసుకుని ఎవరికి వాళ్ళు బతికి బయటపడడం మంచిది. ఈ డేంజర్ నుంచి బయటపడటం ఎలాగా? ఐఎమ్ సారీ. సారీ సిరి, నేను పార్కులలో చూసేసరికి ఆలోచన నచ్చి ఆవేశపడ్డాను. లేదండి, మీరే కాదు, ఏ మగాడైనా అలా చూస్తే ఇలాగే అనుకుంటాడు. తప్పు నాది. తప్పు ఎవరిది కాదు. ఇది అబద్ధానికున్న పవర్. అది అణుబాంబు కంటే పవర్ఫుల్. అది అణుబాంబు ఆటో బాంబు తయారు చేసుకోవచ్చు. బస్ ఆపండి. ఎందుకు ఆపారో చెప్పు. అరే అరే, అది కాలుతుందిరా, అది పేలుతుందిరా. ప్రొఫెషనల్ లాగా భలే కాల్చేవే. నేను చేయాల్సిన పని నువ్వు చేసేవేంట్రా? మీరు చేయాల్సిన ఇంకో పని కూడా నేనే చేస్తా. ఏంటది? యు ఆర్ అండర్ అరెస్ట్. లోపల బయట ప్రాబ్లం సాల్వ్. దిగా బతికే ఉన్నావే. మమ్మీ, ప్రపంచంలో ప్రమాదకరమైన ఆట ఏది? ఏ కార్ రేస్, బి బుల్ ఫైట్, సి కత్తి యుద్ధం, డి ముష్టి యుద్ధం. అన్నిటికన్నా ప్రమాదకరమైన ఆట అబద్ధం.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.